అహింస మరియు శాకాహారం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఇదే తెలుసుకోవాల్సి ఉన్నట్టుంది. ఇది మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రాశారు ఈ బుక్ని. ఆయనకి హృదయపూర్వక ఆత్మ ప్రణామం తెలుపుకుంటున్నాను. అలాగే నా గురువు గారైన భీమినేని వంశకిరణ్ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మాస్టర్స్. ఈరోజు మనము అహింస మరియు శాకాహారం గురించి తెలుసుకుందాము. మాంసాహారము ఎందుకు మానాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ప్రపంచంలో ఇప్పుడు సర్వ మతాలకు చెందిన ధార్మిక పురుషులు అలాగే విజ్ఞానులు అందరూ హింస, ద్వేషము, క్రూరత్వము ఇవన్నింటినీ మనము ఫస్ట్ నుంచి అనాదిగా చూస్తే వీటిని పాపాలుగా పేర్కొంటారనమాట. అంటే పాపాలు అని వాటిని అనుకుంటారు కదా. ఇతర జీవకోటిని అకారణంగా బాధించడము, నొప్పి కలిగించడము పాపం అని వారి ముక్త కంఠంతో ఘోషించారు. అంటే ఎంతోమంది మనకు గతంలో ఎంతోమంది మాస్టర్స్ వచ్చి దీన్ని మార్చాలని ఎన్నో రకంగా అంటే వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారనమాట. గలమెత్తి చెప్పారంటారు కదా అలా. అహింస, దయ, క్షమ, కరుణ మరియు ప్రేమ మతంగా పరిగణించారు. అహింసను ఒకదాన్ని, అలాగే దయ, క్షమ, కరుణ మరియు ప్రేమ ఇవి గనుక మనలో ఉంటే మనము ఎటువంటి ఇందాక చెప్పుకున్నట్టు ఎటువంటి కర్మలు దుష్కర్మలు అయితే చెయ్యము, అన్ని సత్కర్మలే చేస్తామన్నమాట. మాంసాహారము మాంసాహారం ఏంటి అని చెప్తున్నారంటే శవాహారం అని చెప్తున్నారు. అంటే చచ్చిపోయిన శవాల్ని తింటాం కదా అలా. శాకాహారం మాత్రము అమృతాహారం అని చెప్తున్నారు. శాకాహారులు కండి, ఆరోగ్యంగా జీవించండి అని చెప్తున్నారు అనమాట. ప్రతి జీవిలోనూ పరమాత్మను చూడటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రతి జీవిని కూడా పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు దాన్ని మనం ఎందుకు కట్ చేసి తింటాము? అంటే మాంసాహారాన్ని భుజించడానికి ఇప్పుడు ఎటువంటిది చెయ్యం కదా. ఇప్పుడు ఒకటి కట్ చేస్తున్నాము అంటే మేకని, నిజంగా అది ఎంత బాధను అనుభవిస్తుందో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఇంకోసారి మాంసాహారం తింటామా? తినం కదా. అలా అన్నమాట. శవాలను ఆహారంగా భుజించడాన్ని ఎంతోమంది మహాత్ములు ఖండించారనమాట. ఇటువంటి విషతుల్యమైన మరియు రోగకారకమైన మాంసం తినడం వల్ల నయం కానటువంటి ఎన్నో వ్యాధులకు గురవుతున్నారు. నన్నెలా నీవు తింటున్నావో అలాగే నేను నిన్ను తింటున్నాను అని జంతువులు తమ కసిని తీర్చుకుంటున్నాయన్నట్టుగా ఆ రోగ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనం దాన్ని తింటూ ఉంటాము అంటే కట్ చేసి తినేటప్పుడు అది ఎంతో బాధపడుతుంది కదా. అలాగే అంటే మిమ్మల్ని నేను ఎలా తింటున్నామో నేను కూడా, అంటే మేము కూడా మిమ్మల్ని అలా తింటున్నాం అన్నట్టుగా ఆ రోగాలు అనేవి మనల్ని తినేస్తూ ఉంటాయి. నిజంగా ఆ రోగ బాధని ఒకసారి మనం ఊహించుకుంటే అసలు తట్టుకోగలమా? ఎంత బాధ అసలు, ఇంత నొప్పి లేస్తుంది అని ప్రతి క్షణం మనం బాధపడుతూనే ఉంటాం చూడండి. సరే చిన్న చిన్న వాటికి అంటే వదిలేస్తుంటాం, మనం పనిలో పడి మర్చిపోతుంటాం. కానీ ఎక్కువ పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు మాత్రం తట్టుకోలేము. అసలు ఎందుకు ఈ జీవితం అనే అనిపిస్తుంటుంది కదా, అంత బాధపడతాం అనమాట. సకల జీవరాశులు మనలాగే పరమాత్మని చే సృష్టించబడినవి. అంటే మనల్ని ఎలా సృష్టించాడో పరమాత్మ ఆ జీవులను కూడా అలాగే సృష్టించాడు అనమాట. ఆ సృష్టికర్త తాను సృష్టించిన బిడ్డలను తన వాళ్ళే విచక్షణ రహితంగా హత్య చేస్తుంటే చూస్తూ భరించగలడా? ముమ్మాటికి కాదు. ప్రతి మనిషి అలాంటి మూల్యాన్ని ఏదో ఒకనాడు చెల్లించవలసి వస్తుంది. అంటే ఇప్పుడు సృష్టికర్త మనల్ని సృష్టించాడు, వాటిని సృష్టించాడు. అదే సృష్టికర్త బిడ్డల్ని, ఇప్పుడు ఆ పరమాత్ముని బిడ్డలు అవి మనము. పరమాత్ముని బిడ్డల్ని తింటుంటే పరమాత్మ మాత్రం భరించగలడా? భరించలేడు కదా అని చెప్తున్నారనమాట. దానికి మనము ఏదో ఒక రోజు ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించవలసిందే అనమాట. దానికి తగిన కర్మ మనము అనుభవిస్తూ ఉంటాము. అత్యాచారము, నోరు లేని మమ్మల్ని అవి చెప్తూ ఉన్నాయి చూడండి, ఒకసారి వినండి. నోరు లేని మమ్మల్ని పట్టి వేప మండలు కట్టి
నడు నడు అని కర్రతో కొట్టి శూరుల వలె కిందకు నెట్టి చురకత్తి చేతపట్టి మా తలలు నరికే మానవులు దేవుని వద్ద పాపాలు లెక్క కట్టవలసిందే అని చెప్తున్నారు. అంటే నిజంగా చూడండి, బలిచ్చేటప్పుడు వాటికి వేప మండలు అయి కట్టి పూలదండలు వేసి వాటిని దాని దగ్గర దాకా, అంటే ఆ గుడి దగ్గర దాకా తీసుకువెళ్ళి తోలుకుంటూ కట్ చేస్తూ ఉంటాం కదా కత్తితో, అలా చెప్తున్నారనమాట. ఓ మాంసాహారాన్ని భుజించే సహోదరులారా, మరోసారి మీ మాంసాన్ని తినడానికి సిద్ధమయ్యే ముందు దయచేసి కోళ్ల పెంపక కేంద్రాలను మరియు జంతు వధశాలను దర్శించి మూగజీవుల నరకయాతను, వాటి భయాలను, వాటి ముఖంలో తాండవించే భయానక దృశ్యాలను మీ కళ్ళతో తిలకించండి. అవి ఏ విధంగా చంపబడతాయో గమనించండి. అంటే ఇప్పుడు కోళ్ళ ఫామ్లకు వెళ్ళి ఆ కోళ్ళని కట్ చేసే దుకాణాలకు కానీ, అదే మేకల్ని కట్ చేసే దుకాణాలకు కానీ ఒక్కసారి వెళ్ళి చూడమంటున్నాడు. చూసిన తర్వాత మీరు తినాలనుకుంటే అప్పుడు తినండి. వాటిలో ఎటువంటి భయం కలుగుతుందో, బాధ కలుగుతుందో దాన్ని ఒకసారి చూడమని చెప్తున్నాడు అనమాట. కోళ్ళను అమ్మే దుకాణంలో గంపల్లో, ఇనుప జాలీల్లో ఇరుకుగా ఒకదానిపై ఒకటి ఉంచుతారు. వాటికి ఆహారము, నీరు కూడా ఇవ్వరనమాట. అవి ఆకలి దప్పికతో అలమటిస్తూ ఉంటాయి. వాటి వాటి ఎదుటే ఒక్కొక్క కోడిని కోస్తూ ఉంటారు. వాటిని చూస్తూ అవి త్వరగా తమకు పట్టబోయే నరకాన్ని తలుచుకుంటూ అవి పొందే భీతి, భయము వర్ణనాతీతం. అంటే ఇప్పుడు ఒక కోడిని అన్నీ తీసుకువెళ్ళేటప్పుడు వాటికి కూడా ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ వాటికి ఎటువంటి ఆహారం, నీరు అవి కూడా ఏమీ అందించకుండా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక దాన్ని కట్ చేస్తూ ఉంటే రెండో దానికి ఇంకా నెక్స్ట్ నేనే అన్న భయము, బాధ అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. అసలు ఆ భయం, బాధ అసలు వర్ణించలేనిది అని చెప్తున్నారు సార్. అంతేకాదు, కోళ్ళను ఒక చోట నుంచి మరొక చోటుకి రవాణా చేయడం చూస్తే మానవులు ఎంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. సైకిళ్ళ మీద, అంటే ఇప్పుడు కాళ్ళకు తాడు కట్టి సైకిళ్ళ మీద తీసుకువెళ్ళేటప్పుడు ఎలా చేస్తారు? ఇలా రివర్స్‌లో వేలాడదీస్తారు కదా దానికి. అలా వాటి తలలు చక్రాలలో పడి నలుగుతూ ఉంటాయి. నలుగుతూ ఉంటే అవి మూగగా రోదించడము తప్ప ఏమీ చేయలేవు. కొంతమంది సంతలో కొన్న కోళ్ళను ఒక చేత్తో కూరలు పంచి, మరొక చేత్తో కోళ్ళను రెక్కలు విరిచి పట్టుకుని నడుస్తూ ఉంటారు. ఇవి అత్యంత దయనీయమైన దృశ్యాలు. వీరికి వాటి మీద దయ ఎప్పటికి కలుగుతుందో అని అంటున్నారనమాట. కసాయి అంటే రెక్కల్ని ఇలా పట్టుకొని కూడా తీసుకెళ్తూ ఉంటారు కదా! అలా కసాయి దొడ్లలోని జంతువులకు ఏమి జరగబోతుందోనన్న విషయము, వాటి పట్ల ప్రవర్తించే విధానము వల్ల వాటికి ముందే తెలుస్తుంది. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు హైదరాబాద్‌లో అయితే మండి అంటారనమాట. అక్కడికి తీసుకెళ్ళి అన్ని దాంట్లో ఉంచినప్పుడు ఆ పక్కనే ఇప్పుడు ఒక దొడ్డిలో ఉంచారు ఇవన్నీ. ఇంకా పక్క దొడ్లో గూడా ఉంటాయి అవి. ఉన్నప్పుడు ఈ దొడ్లో వాటిని కట్ చేయడానికి తీసుకువెళ్తున్నారు అనేది సందేశం వాటికి గూడా అర్థమైతదనమాట. అర్థమయ్యి ఎంతో బాధ అనేది అవి పడతాయన్నమాట. ప్రవర్తించే విధానం ముందే తెలుస్తుంది. మేకలను, గొర్రెలను కర్రలతో కొట్టి మరి లోపలికి లోపలికి అంటే మామూలుగా వాటిని కొట్టి లోపలికి నెడతారు కదా దొడ్లోకి. అలా చెప్తున్నారు. ఆవులను, గేదెలను ముళ్ళ కర్రతో పొడిచి పొడిచి తోకలను మెలితిప్పి మరి లోపలకు లాక్కు వెళ్తారు. అలా నెట్టివేయబడ్డ జీవులు రక్తంతో నిండి ఉన్న నేలపై కట్టివేయబడతాయి. అవి తమ జంతువుల గొంతులు కోయబడటం చూస్తూ తమకు ప్రాప్తించబోయే నరకాన్ని ఊహించుకుంటూ తమ అంత్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అలా నిర్దోషులైన మూగ జీవాలపై జరిగే అత్యాచారాన్ని చూసి కరగని గుండె నిజంగా రాతి గుండె కానీ ఇంకా వేరే కాదు అని చెప్తున్నారనమాట. అంటే క్షణ క్షణము అది ఇప్పుడు నెక్స్ట్ నేనే చావబోతున్నాను అనే భయము, బాధ ఏదైతే ఉందో అది అసలు ఊహించుకుంటూ అవి ఒక రకమైన నరకాన్ని అనుభవిస్తూ ఉంటాయన్నమాట. అలా అంటే మాకు ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు కోస్తారో అన్నట్టు చూస్తూ ఉంటాయి. అంటే వాటి అంత్యకాలం కోసము ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట. అంటే ఆ మూగజీవాలపై జరిగే అత్యాచారాన్ని చూసి
కరగని గుండె అనేది రాతి గుండె అని చెప్తున్నారు. నిజంగా అంటే రాతి గుండె అయితేనే వాటిని ఇప్పుడు మన జివ్వ చాపల్యం కోసము తినాలని అనుకుంటాం కదా, తినాలనుకున్నప్పుడు కట్ చేస్తూ ఉంటాము. నిజంగా అంత బాధ అనుభవిస్తున్నా కూడా మన గుండె కరగకుండా మన నాలుక కోసం మనము అలా కట్ చేస్తాం కాబట్టి, అంటే అలా కరగని గుండె అసలు అంటే మనకు హృదయంలో మనకు కరుణ లేదని చెప్తున్నారు. ఏ రకంగా కూడా మనకు మన హృదయంలో కరుణ లేదు. అలాగే పందిని చంపటానికి ముందు తాళ్ళతో బంధిస్తారు. ఇద్దరు ముగ్గురు దానిపై ఎక్కి పొడవైన గుణపాన్ని దాని గుండెలోకి గుచ్చుతారు. అది బాధతో భయంకరంగా పెట్టే అరుపులు ఎంతో దూరం వినిపిస్తాయి. ఒక్కోసారి గుండెలో గుణపం దిగకపోతే గుణపాన్ని బయటకు తీసి వేరొక చోట గుచ్చుతారు. అలా అది చావటానికి అరగంట, ముప్పావు గంట పడుతుంది. అలా అది హృదయ విదారకంగా అరుస్తూ ప్రాణాలు విడుస్తుంది. కొంతమంది కాలుతున్న చువ్వలను గుచ్చి చంపుతారు. కొంతమంది పంది కాళ్ళు, నోరు తాళ్ళతో కట్టి మంటల్లో వేసి చంపుతారు. అంటే పందిని ఏ రకంగా పొడుస్తారో, ఏ రకంగా చంపుతారో, ఎలా వేడి వేడి సువ్వల్ని దాని లోపలికి దింపుతారో, అలాగే ఆ గుండెల్లో కత్తి గుచ్చుకోకుంటే ఇంకో సైడు గుచ్చి ఎంత బాధ పెడతారో, దాన్ని చంపడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తారో అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అలాగే చేపల్ని పట్టుకోవడానికి ఏం చేస్తారు, నిజంగా వానపాముల్ని దాన్ని అంటే ఒక సువ్వకు దానికి గుచ్చుతారు కదా, గాలం అంటారు చూడండి. అలా పెట్టి ఆ వానపాములు కూడా అలా గుచ్చినప్పుడు అవి కూడా చాలా గిలగిల్లాడుతూ ఉంటాయన్నమాట. చేప దృష్టి దానిపై పడి ఆకర్షితం అవుతుంది. అది వానపామును తినడానికి వేగంగా వస్తుంది. చేప ఏమవుతుంది, ఆ వానపామును తిందామని ఫాస్ట్‌గా వచ్చేసి ఆ వానపాముని తినాలని ఇట్లా పట్టుకోగానే అది గాలానికి అనేది చిక్కుతూ ఉందనమాట. అప్పుడు దాన్ని బయటికి తీసి బుట్టలో వేస్తారు కదా. అలా అప్పుడు అదేం చేస్తుందంటే అలా దాని గాలాన్ని గుచ్చుకోవడం వల్ల గిలగిల తన్నుకుంటూ ఉంటుందనమాట. అది ప్రాణమున్న జీవి అన్న భావం వారికి, అంటే ఎవరైతే అలా చేస్తూ ఉన్నారో, చేపలు పడుతున్నారో వాళ్ళకు ఏ రకంగా కూడా అది ప్రాణమున్న జీవి అనేది అసలు వాళ్ళు ఆలోచన అనేది చెయ్యనే చేయరనమాట. ఉత్తరప్రదేశ్‌లో చేపలు పట్టేవాళ్ళు చాలామంది మొసలి మాంసాన్ని కూడా తింటారు. వారు మొసలిని పట్టుకొని తాళ్ళతో బంధించి అవసరాన్ని బట్టి దాని కాళ్ళు, తోక నరుకుతారు. అలా మొసలి ఎన్నో రోజుల పాటు గిలగిల కొట్టుకుంటుంది. అంటే మొసలిని గూడా వదిలిపెట్టరు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నవాళ్ళు మొసలిని కూడా తింటారని చెప్తున్నారు. దాన్ని తాళ్ళతో కట్టి బయటికి తీసేసి అదే ఇప్పుడు మనకు తోక అలా నరికేస్తారని చెప్తున్నారనమాట. అప్పుడు చాలా అది తల్లడిల్లిపోతుందని చెప్తున్నారు. అలా జంతువులను చంపటాన్ని చూసినట్టయితే చాలామంది తప్పనిసరిగా మాంసం తినడము మానేస్తారు. అంటే ఇప్పుడు నేను మాంసం తింటూ ఉన్నాను. అయినా గూడా నాకు అంటే ధ్యానం చేస్తున్నాను. అయినా మాంసం తింటున్నాను. లేదు, ధ్యానం ఏం చేయట్లేదు. నార్మల్‌గా ఉన్నా గూడా మాంసం తింటున్నాననుకోండి. ఇప్పుడు ఈ జంతువులను ఎక్కడైతే హింస జరుగుతుందో అక్కడికి గనుక వాళ్ళు వెళ్లి చూసినట్టయితే గనుక మాంసం ఖచ్చితంగా మానేస్తారని చెప్తున్నాడనమాట. అందుకే మాంసం తినేవాళ్ళు ఈ చంపడాన్ననేది చూడాలని చెప్తున్నారనమాట. జీవుల హింస ఆగాలంటే మాంసభక్షణ మానాలంటే గనక ఖచ్చితంగా చూడాలని చెప్తున్నాడు. అప్పుడు మనకు కరుణ అనేది అంటే డైరెక్ట్‌గా ఎప్పుడు గూడా ఒక జంతువుని కట్ చేస్తున్నారంటే, బాగా చేస్తున్నారు అని మనం హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా అయితే చూడం. మన లోపల ఆత్మ అనేది ఉంటుంది గాబట్టి, ఆ కరుణ అనేది ఉంటుంది గాబట్టి ప్రత్యక్షంగా చూడలేము. కట్ చేసేవాడు గూడా ఆఖరికి కొంచెము తల కొంచెం సైడ్‌కి పెట్టి కొంచెం ఇబ్బందిగానే కట్ చేస్తూ ఉంటాడనమాట. "ఏం మామ ఇప్పుడు మరి ఒక కోడిని కట్ చేస్తున్నావు, కట్ చేసే అతన్నే అడిగినామనుకో మనము, కోడిని కట్ చేస్తున్నాం గదా! చాలా సంతోషంగా కట్ చేస్తున్నావా?" లేదా ఒక వ్యక్తిని హత్య చేస్తున్నాడనుకోండి, బాగా సంతోషంగా బాగా చావురా చావురా అని పొడిసినావా అంటే, "అలా ఏం లేదండి. అలా ఎలా పొడుస్తారు? నాకు గూడా ఇబ్బందిగా అనిపిస్తుంది గదా! నేనిలా మొహం పక్కకు పెట్టేస్తాను. ఒక్కసారి ఇలా కట్ చేస్తాను. కాకపోతే నా వృత్తి గదా! నేను చేస్తున్నానని చెప్తారనమాట. అంటే ప్రతి ఒక్కరిలో గూడా ఆ కరుణ రసం అనేది ఉంటదనమాట. కరుణ ఉంటది. కాకపోతే మనము మన జీవ చాపల్యం కోసము, వాటి కోసము హ్మ్, మన మనసు కరెక్ట్‌గా లేక
ఆలోచన విచక్షణ రహితంగా అలా ప్రవర్తిస్తాం తప్ప, మనలో ప్రతి ఒక్కరిలో, ప్రతి జీవిలో కూడా కరుణరసం అనేది ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా. మేము కొద్దిగా ఇప్పుడు ఇవి అంటున్నాయి, దోమలు, చీమలు అంటున్నాయి అనమాట. మేము కొద్దిగా కుడితేనే సహించలేని మానవులు మాకు మరణదండన విధిస్తున్నారు. మరి ఏకంగా జంతువులను చంపి భక్షిస్తున్న ఈ మానవులకు ఏ శిక్ష వేయాలని అడుగుతున్నాయన్నమాట ఆ దోమలు, చీమలు. ఇంకొంచెం కొడితేనే మమ్మల్ని చంపేస్తున్నారు కదా! మరి ఇప్పుడు మీరే జంతువుల్ని చంపి తింటున్నారు కదా! మీకు ఎటువంటి శిక్ష వేయాలి అని అడుగుతున్నాయన్నమాట. అసలు చిన్న చీమ కానీ, దోమ కానీ కుడితేనే సహించలేని మానవునికి జంతువుల్ని చంపి హింసించే హక్కు అసలు ఎక్కడుంది మనకు? లేదు గదా! అలా కుట్టినందుకే వాటికి మరణదండ విధిస్తున్నాడే, మరి జంతువులను చంపుతున్న మానవులకు అసలు ఎటువంటి శిక్ష వేయాలి? ఒకసారి ఆలోచించండి అని అంటున్నారనమాట. ఆహారం మన ప్రవర్తనని, మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారం మన మానసిక, శారీరక, సామాజిక మరియు ధార్మిక వికాసానికి ఉపయోగపడాలి. అంతేకాని ఆవేశాన్ని కలిగించి మానసిక అస్వస్థతను కలిగించేవిగా ఉండకూడదు. అంటే మనము ఏ రకమైన ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్డు అనేది ఎంతసేపటికైనా గూడా మన వ్యక్తిత్వము, మన మానసికంగా, అలాగే శారీరకంగా ఆహ్, సా సమాజం పట్ల మనము ధర్మపరంగా ఉండడానికి ఉపయోగపడాలి. అంతేగాని ఇలా ఆవేశాన్ని కలిగించే ఆహారము అనేది మనము తీసుకోవద్దు. దానివల్ల మనకు అస్వస్థత పాలైతాము, అంటే రోగాల పాలైతామని చెప్తున్నారనమాట. భగవంతుడు మానవులకు నిర్దేశించిన ఆహారము ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించడం అంటే పరమాత్మ ఆజ్ఞను ధిక్కరించడమే. మనకు ఆల్రెడీ భగవంతుడు ప్రకృతి సిద్ధంగా ఎంతో ఆహారాన్ని ఇచ్చాడు గదా! ఇప్పుడు మొక్కల నుంచి వచ్చేది. అలా గాకుండా మనము అంటే ఇప్పుడు అది గాకుండా మనం మాంసాహారాన్ని తీసుకున్నట్టయితే ఆయన ఆజ్ఞని మనము శిరస వహించినట్టే అనమాట. అంటే ఆజ్ఞని పాటించట్లేము అని, ఆయన ఆజ్ఞని ధిక్కరించడమే అనమాట. ఆపోజిట్ వెళ్ళడం. అలాంటి వారు పరమాత్మ నిర్దేశించిన శిక్షను, అంటే ప్రకృతి మనం ఇలా చేస్తున్నాము, బానే చేస్తున్నాము, మన కోసం మనం చేస్తున్నాము. ఇప్పుడు అంటే ఎలా అంటారంటే ఈ మాంసాహారం విషయంలో గూడా ఇప్పుడు ఉన్నది ఎందుకండి? ఉన్నన్ని రోజులు మంచిగా తినాలి, ఎంజాయ్ చేయాలి, పోవాలి. అంతేగాని ఇది తినొద్దు, అది తినొద్దు ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ పెట్టుకొని, మేము ఇప్పటి నుంచే ఇది తినకుంటే ఎలా, ప్రోటీన్ ఎలా వస్తుంది, అది ఇది ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు గదా! మాట్లాడే వాళ్ళకు ఏంటి అంటే, అలా మాట్లాడతారు. కానీ ఇప్పుడు మనము ఒక పని చేస్తున్నామంటే దాన్ని ప్రకృతి, విశ్వము అంటే ఆ పరమాత్మ ఖచ్చితంగా గమనిస్తాడనమాట. కాబట్టి మనం ఎటువంటి పనులు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో అనేది మనం గమనించుకున్నా, గమనించుకోకపోయినా ప్రకృతి మాత్రం ఖచ్చితంగా గమనిస్తూ ఉంది. అంటే ఏమంటున్నారంటే, ఆహారం విషయంలో భగవంతుడు ఎవరికి ఏ ఆహారం నిర్దేశించాడో, వాటి శరీర నిర్మాణాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఆహారం శుద్ధంగా ఉంటేనే మన అంతరం శుద్ధంగా ఉంటుంది. ఆహారం మనం శుద్ధమైన ఆహారం తీసుకుంటేనే మనము లోపల మనస, వాచ, కర్మన గూడా శుద్ధంగా ఉంటామనమాట. ఆత్మపరంగా గూడా. ఉదాహరణకు మాంసాహార జంతువులకు మామూలుగా ఏ రకాల జంతువులు ఎలా ఉంటాయనేది చెప్తున్నారు. మాంసాహార జంతువులకి ఏముంటాయి మామూలుగా చూసినట్టయితే మనం వాటి కూరలుంటాయి చూడండి. కూరలు, పదునైన గోళ్ళు ఉంటాయి. ఎందుకంటే అవి వేటాడి తినాలి కాబట్టి. శాకాహారుల జంతువులకు మాత్రము అలా ఏమీ ఉండవు. ఇప్పుడు అదే గొర్రెలు, మేకలు, ఇట్లా ఆవులు, గేదెలు ఇలాంటివి తీసుకుంటే వాటికి ఎలా ఉంటాయి చూడండి. మాంసాహార జంతువులు ఏం జేస్తాయంటే, మాంసాహార జంతువులు అవి నమలకుండానే తింటూ ఉంటాయన్నమాట. కానీ శాకాహార జంతువుల ఆహారాన్ని ఏం చేస్తాయి, నమిలి తర్వాతే మింగుతాయి. అంటే నెమరు గూడా వేస్తాయి చూడండి. అప్పుడు తినేసి మళ్ళీ తర్వాత గూడా నెమరు వేస్తూ ఉంటాయన్నమాట అవి. మాంసాహారం తినే జంతువులు నాలుకకు బయట నాలుకను ఏం చేస్తాయి అవి నిజంగా, ఇప్పుడు కుక్కలు ఇవి చూస్తే నాలుక మొత్తం బయట పెడతాయి చూడండి, పిల్లి అలాంటివి గూడా. అలా నాలుకను బయటికి చాపి అవి నీళ్లు తాగుతాయి.
శాకాహారం తినే జంతువులు మాత్రము నీరు తాగడానికి పెదవులను వినియోగిస్తాయి. అంటే వాటి శరీర తత్వాన్ని, అవి ఏ ఆహారం తీసుకోవాలో వాటి అనుగుణంగా వాటికి శరీరము, వాటి పళ్ళు, గోర్లు ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగిందనమాట. వా అవి తీసుకునే ఆహారాన్ని బట్టే వాటి శరీర నిర్మాణం అనేది జరిగిందనేది మనం ఇక్కడ తెలుసుకోవాలనమాట. మాంసాహార జంతువుల పేగులు ఏంటంటే చాలా చిన్నవిగా ఉండటం వల్ల తిన్న మాంసాహారం కలుషితం కాకముందే బయటికి అవి విసర్జిస్తాయన్నమాట. కానీ శాకాహార జంతువుల పేగులు పెద్దవిగా ఉండటం వల్ల అంత తొందరగా తిన్న ఆహారాన్ని అవి విసర్జించవన్నమాట. మొత్తం కంప్లీట్‌గా డైజెషన్ అయిన తర్వాతనే విసర్జిస్తాయన్నమాట. మాంసాహార జంతువులు కాలేయం మరియు మూత్రపిండం. మాంసాహార జంతువులు ఏంటంటే కాలేయము, మూత్రపిండం ఇవన్నీ పెద్దగా ఉంటాయన్నమాట. పెద్దగా ఉండడంతో వ్యర్థ పదార్థాలని సునాయాసంగా బయటికి నెట్టివేయగలవు. అంటే చూడండి, వాటి శరీర నిర్మాణం బట్టి వాటి అవయవాలు అన్నీ గూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము శాకాహారులము. అయినా గూడా మనం మాంసాహారం తింటున్నాము. అంటే మనం డైజెషన్ గూడా అంత ఫాస్ట్‌గా అవ్వదు గదా! కానీ శాకాహార జంతువులకు చిన్నగా ఉండటం వల్ల వ్యర్థ పదార్థాలను అంతా సునాయాసంగా బయటికి నెట్టలేవు. మాంసాహార జంతువుల జీర్ణకోశంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటంతో సులభంగా జీర్ణం చేసుకోగలవు. శాకాహార జంతువులలో చాలా తక్కువగా ఉండటం వల్ల మాంసాహాన్ని అంత సులభంగా జీర్ణం చేసుకోలేవు. మాంసాహార జంతువులు వాసనను చాలా తీవ్రంగా పసిగట్టగలవు. ఇప్పుడు చూడండి, ఒక పిల్లి ఉందనుకోండి, అది మామూలుగా ఎక్కడో ఎలుక ఉందని ఇక్కడి నుంచే స్మెల్ ద్వారా అది పసిగట్టి వెళ్ళి పట్టుకుంటూ ఉంటుంది గదా! అలా. అంటే ఇప్పుడు పులి అయినా, సింహం అయినా ఏదైనా గూడా అలాగే చేస్తాయి కుక్కలైనా. మళ్ళా ఇంకోటి నక్కలు అంటారు చూడండి, అవి గూడా. రాత్రి సమయంలో వాటి కళ్ళు అనేవి వెలుగుతూ ఉంటాయి. అంటే మెరుస్తూ ఉంటాయి గదా! మాంసాహార జంతువులు ఏవైనా గూడా. మరియు వాటి రాత్రి దృష్టి పగటి దృష్టితో సమానంగా ఉంటుంది. కానీ శాకాహార జంతువులు వాసన అంత పసిగట్టలేవు. వాటి రాత్రి దృష్టి పగటి దృష్టిలా ఉండదు. మాంసాహార జంతువులు అరు మాంసాహార జంతువులేంటంటే అరుపులు చాలా కఠోరంగా భీతి గొలిపేలా ఉంటాయి. అంటే కుక్కలు గూడా ఎంత గట్టిగా అరుస్తాయి. లేకుంటే సింహము, పులి ఎలా గర్జిస్తూ ఉంటాయి అలా. కానీ శాకాహార జంతువుల అరుపులు అంత కఠోరంగా ఉండవు. చాలా నెమ్మదిగా, మెల్లిగా అరుస్తూ ఉంటాయి గదా! మాంసాహార జంతువుల పిల్లలు అవి జన్మించిన 7 రోజుల వరకు వాటి కంటి చూపు దాదాపు శూన్యం. నిజంగా పిల్లి చూడండి 7 ఇండ్లు తిప్పుతుంది అని అంటాం చూడండి. అంటే మనము పులులు ఇవి చూడలేదు గాబట్టి కొంచెం పిల్లి, కుక్క అవి పెంపుడు జంతువులు కాబట్టి దగ్గరగా ఉంటాయని చెప్తున్నాను నేను. అవి కళ్ళు నిజంగా తెరవవంటారు చూడండి. అలా అనమాట. కానీ శాకాహార జంతువుల పిల్లలు అవి జన్మించిన మరుక్షణం నుండే సాధారణ కంటి చూపుని కలిగి ఉంటాయి. వెంటనే ఇప్పుడు ఏదైతే వాటి తల్లి ఉంటుందో అది క్లీన్ చేస్తది గదా నాకి. వెంటనే అవి కళ్ళు తెరుస్తూ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి గూడా గదా వెంటనే. మానవుని శరీరం కూడా శాకాహార జీవులైన ఆవు, గుర్రం, మేక, ఒంటె, ఏనుగు, జిరాఫీ లాంటి వాటి వలె నిర్మించబడింది. మనిషిని మినహాయించి ఏ ఇతర ప్రాణి కూడా ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించడానికి ఇష్టపడదు. సింహం ఆకలి మీదున్న సింహము ఎంత ఆకలేసినా అది గడ్డి అనేది తినదు గదా! అలాగే ఆవు గూడా ఆకలితో అలమటించుతున్నా గూడా ఆవు మాంసం తీసుకెళ్ళి మనం పెట్టినామనుకోండి, అది ఉపవాసమైనా ఉంటుంది. అసలేం తినకుండా అలాగే అయినా ఉంటుంది కానీ మాంసం తినదనమాట. మాంసం తినే జంతువులు తమ జీవిత కాలమంతా మాంసంతోనే గడుపుతాయన్నమాట. కానీ అవి వాటి సంపూర్ణ ఆహారం కాబట్టి, కానీ మనిషి కేవలం మాంసాహారం మాత్రమే తింటూ 2, 3 వారాలకు మించి రోజు రెగ్యులర్‌గా మాంసం ఉదయము, మధ్యాహ్నము, నైటు అలా ఒక 3 వారాలు తిన్నాడనుకోండి, అప్పుడు బతకలేడు 2, 3 వారాలకు మించి అని చెప్తున్నారు. కానీ సంపూర్ణ శాకాహార భోజనంతో మనిషి సుదీర్ఘ కాలము జీవించగలడు అని చెప్తున్నారనమాట. ఇది గమనించి మానవులు భగవంతుడు నిర్దేశించిన విధంగా శాకాహారం తీసుకోవాలి. శాకాహారులు కావాలనమాట. శాకాహారులు అధిక శక్తి కలవారే కాక కష్టపడి పని చేయగలరని, అలసట లేకుండా భారమైన పనులు కూడా చేయగలరని చాలామంది పరిశోధకులు కనుగొన్నారు. బ్రిటన్‌లో నేడు 10 లక్షల పైచిలుకు ప్రజలు పూర్తిగా శాకాహారులే. ప్రస్తుతం
వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది కూడా. అమెరికాలో మొత్తం 5 కోట్లకు మించి శాకాహారులు ఉన్నారు. బ్రిటన్లో 10 లక్షల మంది ఉన్నారట. అలాగే అమెరికాలో కూడా మనకు మెల్లిమెల్లిగా వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతూ ఉందని చెప్తున్నారనమాట. 5 కోట్లకు మించి శాకాహారులు ఉన్నారట. గ్వాలియర్కు చెందిన డాక్టర్ జెస్ రాజ్ సింగ్ మరియు సికే ధావన్ అనే ఇద్దరు పరిశోధకులు గ్వాలియర్ జైల్లోని 400 మంది నేరస్తుల మీద పరిశోధన చేశారు. 250 మంది మాంసాహారాన్ని భుజిస్తే నేరస్తులలో 80% తలబిరుసుతనం మరియు తగువ పెట్టుకునే తత్వం కలవారిగా, తక్కిన 150 మంది శాకాహారాన్ని భుజించే నేరస్తుల్లో 90% మంది అయితే చాలా శాంతంగా ఉన్నారట. శాంతంగా మరియు ఉల్లాసంగా ఉండేవారుగా కనుగొన్నారు. 400 మందిని పరిశోధన చేసిరట. పరిశోధన చేస్తే అందులో 85% మంది అంటే మాంసాహారం తినేవాళ్ళు వాళ్ళు అంటే 150 మంది 150 మంది ఏమో శాకాహారాన్ని భుజించే వాళ్ళు 90% కూడా చాలా శాంతంగా ఉన్నారట. వీళ్ళు మాత్రం తలబిరుసుతనంతో ఎప్పుడు గొడవ పెట్టుకునే తత్వంతోటే కలిగి ఉన్నారట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు మాంసాహారం తింటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, శాకాహారం తీసుకుంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. అమెరికా ప్రత్యేక వైద్యుడు డాక్టర్ విలియం సి రాబర్ట్ అమెరికాలో హృద్రోగగ్రస్తులు శాకాహారులున్న మాంసాహారుల్లోనే అధికమని చెప్పారు. ఎక్కువ ఉద్రేకాన్ని అలా పొందుతూ ఉంటారు కదా, వీళ్ళలో శాకాహారుల కంటే ఎక్కువగా ఆ ఉద్రేకం పొందే వాళ్ళు మాంసాహారులు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారనమాట. అపారం అంటే మాంసం తినే వారిలో కన్నా శాకాహారుల్లో సహజ రోగ నిరోధక శక్తి అపారము అమెరికా వైద్యులు పేర్కొన్నారు. అంటే శాకాహారంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. మాంసాహారంలో సాధారణంగా ఏముంటుందంటే మలబద్ధకత ఉంటుంది కదా, మోషన్ ఫ్రీ అవ్వదు కదా. మలబద్ధక పీడితులు అవ్వడం వల్ల తమకు తామే అనారోగ్యాన్ని కలగజేసుకుంటున్నారు అని చెప్తున్నారు. జంతు వధశాలలో మరణానికి ముందే నిస్సాయత స్థితిలో జంతువు గురించి ఇది బాగా ఒకసారి మనము తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు జంతువుని ఎక్కడైతే కట్ చేస్తున్నారో ఆ జంతువు ఏం చేస్తుంది, అక్కడ ఏమి చేయలేక నిస్సాయ స్థితిలో ఉంటుంది కదా. అంటే తనను తాను రక్షించుకోవడానికి అది విశ్వ ప్రయత్నం చేస్తుంది. దానికోసం అది ఎంతో పోరాడుతుంది కదా, ఎంతో పోరాడుతుంది. ఇప్పుడు కాళ్ళని కూడా అంటే మనం చేత్తో ఇలా కట్ చేస్తుంటే తన్నోడము అలాంటివి కూడా చేస్తుంటాయి చూడండి. ఎప్పుడు పోరాటం విఫలం అవుతుందో దాని భయాందోళనలు తీవ్ర స్థాయికి చేరి కళ్ళు క్రోధంతో ఎరుపెక్కి నోటి నుంచి నొరగలు వెలువడతాయి. ఈ స్థితి జంతు శరీరంలో ఆడ్రేనాలిన్ అనబడే ఓ పదార్థం ఏర్పడి రక్తపోటు అధికమై రక్తం కలుషితం అవుతుంది. ఇలాంటి మాంసాన్ని మనిషి తింటే ఈ ఆడ్రేనాలిన్ మనిషిలో కూడా ప్రవేశించి అతనికి అనేక ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తుంది. జంతువు మరణించిన మరుక్షణం సకల జీవ పరిరక్షణ క్రియలు ఆగిపోయి బ్యాక్టీరియా వైరస్లతో కూడిన అంటురోగాలు శరీరంలోకి వ్యాపిస్తాయి. అది ఆడ్రినలిన్ అనే ఒక ఎంజైమ్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట దాని రక్తంలోకి. ఆ రక్తంలోకి రిలీజ్ చేయడం వల్ల మనము ఎవరైతే మనము మాంసాహారం తింటామో వాళ్ళకు ప్రాణాంతకమైన రకరకాల రోగాలు అనేవి వస్తాయి. అది చనిపోయిన తర్వాత ఏంటి, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎవరి బాడీలోకైనా ఇప్పుడు మనిషినైనా ఒక జంతువునైనా పూడ్చిపెట్టడము పడేయడము అలా చేస్తూ ఉంటారు కదా. అంటే దానిలోకి బ్యాక్టీరియా వైరస్లు అవన్నీ కూడా వెళ్తాయి కాబట్టి అంటే అంటురోగాలు అనేవి కూడా మనకు వ్యాపిస్తాయి అన్నమాట. ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించి ఎంతటి ప్రాణాంతకమైన వ్యాధుల్ని ప్రేరేపిస్తుందంటే అవి మాంసాహారాన్ని తినే వారిలో అంత్య దశ వరకు వదిలిపెట్టవు. అంటే ఇప్పుడు అలాంటి బ్యాక్టీరియా వైరస్లు దాని శరీరంలోకి వ్యాపిస్తే అలాంటి ఆహారాన్ని కనుక మనం భుజించినట్టయితే మనము అంటే మన చివరి దశ వరకు కూడా ఇలాంటివి ఆ మాంసాహారాన్ని
తింటే ఆ వ్యాధులనేవి చివరి దశకు కూడా మనల్ని వదిలిపెట్టమనేది తెలుసుకోవాలన్నమాట. నేడు మాంసాన్ని తింటున్నారో ఏదో ఒకనాడు దాని చేతనే వారు తినబడతారు అన్నది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్‌లోనే తెలుసుకున్నాము. ఇప్పుడు మనం నాన్ వెజ్ తింటున్నాం, మాంసం తింటున్నాం అనంటే మళ్ళీ లాస్ట్‌కు మనము అంటే ఒక రోగం వస్తుంది గదా! రోగము చివరి దాకా గూడా పోకుండా మనం చనిపోయేంత వరకు గూడా ఆ రోగం కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది గదా! అలా అనమాట. అంటే దాన్ని మనం తింటే ఆ రోగమే మనల్ని తినబడుతుందని చెప్తున్నారనమాట. ఏ జీవి అయినా బాధపడ్డం చూసి చలించేవాడు మాంసము తినడానికి తినడం గురించి ఆలోచన చెయ్యనే చేయడని చెప్తున్నారు. ఇందాక కూడా చెప్పుకున్నాం గదా మనము. ఒక పిల్లవాడి బాల్యం నుంచే జంతువుల్ని చంపడం, మాంసం భుజించడం అలవాటు చేస్తే, అతను సహజంగానే స్వార్థపూరిత ప్రవర్తనతో ఇతరుల్ని బాధపెట్టడం, ఇతర జీవులను తన వినోదాల కోసం చంపడం అలవర్చుకుంటాడు. ద్వేషించడం, ఏతనకు గురిచేయడము, హింసించడం మరియు చంపడము ఏ విధంగానూ తప్పు కాదన్న అతని ప్రవర్తన ఉంటుంది. అలాంటి వాడికి అహింస, దయ, సత్ప్రవర్తన లాంటి గొప్ప భావాలు అతని హృదయంలో అంకురించడానికి అవకాశం ఉండనే ఉండదు. అంటే చిన్నప్పటి నుంచి మాంసం గనక పిల్లలకు మనము అలవాటు చేసి వాళ్ళకు పెడితే గనక, వాళ్ళు పక్కవారి పట్ల గూడా అలాగే ప్రవర్తన చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఏ ఫంక్షన్ చేసుకున్న వాడు ఖచ్చితంగా ఈ మాంసాన్నే అంటే మేకలను ఇలాంటివి కట్ చేసి భోజనాలు పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అలాగే ఇంకోటేంటంటే పక్క వాళ్ళని గూడా ఎప్పుడు ద్వేషిస్తూ వాళ్ళని బాధ పెట్టడానికి, హింసించడము ఇలాంటి ప్రవర్తనే చేస్తాడనమాట. సత్ప్రవర్తన లక్షణాలనేవి అతనిలో కనీసం కలగను గూడా కలవనమాట. అంటే ప్రేమ, మంచిగా ఉండడము, స్నేహం చేయడము ఉండవు. అంటే ఎంతసేపటికి గూడా అన్నీ గూడా చెడు లక్షణాలే ఉంటాయనమాట. సరికాని భావాలు, సరికాని ఆలోచనలే ఉంటాయనమాట. జీవులను ప్రేమించే తత్వం లేనివాడు తల్లిదండ్రులను ఇప్పుడు ఒక జంతువులనే ప్రేమించట్లేడు గదా వాడు. మరి తల్లిదండ్రులని ఎలా ప్రేమిస్తాడు అని చెప్తున్నారనమాట. అంటే వృద్ధాప్యంలో గాని ఇప్పుడు తల్లిదండ్రులు ఏం తెలుసుకుంటారంటే, ముసలితనంలో తెలుసుకుంటారు. ఓకే. జీవులనే నా కొడుకు ప్రేమించట్లేడే, ఇప్పుడు నన్నెలా ప్రేమిస్తాడు, మమ్మల్నెలా ప్రేమిస్తాడు, ప్రేమించడు గదా! అని అప్పటి వరకు ఆ తల్లిదండ్రులకు అర్థం గానే గాదనమాట. ప్రపంచంలో నేడు హింస, ద్వేషము మరియు దోహపూరిత చింతనలు పెరగడానికి మాంసం తినడమే మూల కారణము. మాంసం తినడం వల్ల కోరికలు మరియు కామం అంకురించి అగ్ని జ్వాలల్లా చెలరేగుతాయి. వాటిని ఎంత ఎక్కువగా సంతృప్తి పరిస్తే అవి అంత అధికమవుతాయి. ఆ కోరికలను తీర్చుకోవటంలో ఎలాంటి అవరోధాలు ఏర్పడినా కోపం తారాస్థాయికి చేరుతుంది. మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని నశింపజేసి అమానుష కృత్యాలకు పాల్పడేలా చేస్తూ ఉంటుంది. అంటే ఎంతసేపటికి ఇలా తినడం వల్ల హింస, ద్వేషం, కోపము, ఒకరికి ద్రోహం చెయ్యాలి. ఇలాంటి ఆలోచనలే ఉంటాయన్నమాట ఎంతసేపటికి గూడా. అలాగే ఇప్పుడు ఒక దాని మీద కోరిక కలిగింది అంటే, ఆ కోరిక అతనికి తీరకపోతే లోపల చాలా అంటే ఇంకా ఒక రకంగా రగిలిపోతూ ఉంటాడనమాట. ఆహ్, ఇప్పుడు అదే కోరిక గనక తీరకపోతే ఆహ్, తీరితే ఓకే. తీరకపోతే గనక పక్క వాళ్ళని ఏమి చేయడానికి గూడా వెనకాడననమాట. అది ఎటువంటి ఆహ్, హత్య అయినా, ఎటువంటి అత్యాచారమైనా, ఏదైనా గూడా చేయడానికి వెనకాడక అంటే అతనికి ఆ కోరిక పట్ల అంత, అంత కసి అవన్నీ పెరుగుతాయనమాట. అంటే ఎటువంటి మంచా, చెడా అనేది ఏ రకంగా ఆలోచన గూడా చేయడనమాట. అట్లా విచక్షణ రహితంగా మానుషంగా అలా ప్రవర్తిస్తాడనమాట. అంటే జీవులతో వ్యాపారము. అంటే ఇప్పుడు నాన్ వెజ్ దుకాణాలుంటాయి గదా! దాని గురించి చెప్తున్నారు. జీవుల్ని చంపడం లేక, చంపడాన్ని ప్రోత్సహించడం లేక, జీవుల ద్వారా సంపాదించి కూడబెట్టుకున్న డబ్బు ఎప్పటికీ ఆరోగ్యకరము కాదు. వారు మనశ్శాంతిగా జీవించలేరు. ఎవరైతే ఈ దుకాణాలు ఇవి పెట్టుకొని చికెను, మటన్‌లు ఇలాంటివి అన్నీ అమ్ముతారో వాళ్ళకు అలా సంపాదించుకున్న డబ్బు గూడా ఎప్పటికీ ఆరోగ్యకరమైనది అయితే కాదు అనే చెప్తున్నారనమాట. వాళ్ళకి ఎప్పుడు గూడా జీవితంలో వాళ్ళకు మనశ్శాంతిని అనేది ఇవ్వదు. వాళ్ళు మనశ్శాంతిగా జీవించలేరనే చెప్తున్నారనమాట. ఇప్పుడు మామూలుగా చూడండి మనము మన సంసారంలో సంబంధ బాంధవ్యాలు
లేకపోవడానికి అంటే సరిగ్గా లేకపోవడానికి ఇదొక ముఖ్య కారణము. ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నారు. అందుచేత ఈ కింది విషయాలు ధర్మబద్ధమైనవి కావని తెలుసుకోవాలి. ధనార్జన నిమిత్తం చేపలు, పక్షులు మరియు జంతువులను పెంచడము మరియు చంపడము. విందుల కోసం చేపల్ని, పక్షుల్ని, జంతువుల్ని చంపడము. వినోదం కోసం కోళ్ళను, పొట్టేళ్లను మరియు ఎద్దుల మధ్య పోరాటాలు, పందాలు ప్రోత్సహించడం. అదే సంక్రాంతి టైంలో చేస్తారు చూడండి కోళ్ళ పందాలు అలాంటివి అనమాట. జీవులను చంపి అంటే మనందరము చూసి ఆనందించడం కోసము వాటికి ఇలా పొడుచుకునేలాగా ఇలా చేస్తూ ఉంటాం కదా! అలా పందాలు నిర్వహిస్తాం కదా! అలా. వాటికి హింస జరుగుతూ ఉంటుంది గదా! జీవులను చంపి వాటి తోలు, జంతు చర్మం, నార కొవ్వులు, తైలాలు మరియు రెక్కలను ఆధారంగా వస్తు సామాగ్రిని తయారు చేయడము. అంటే జంతువుల తోలు, చర్మంతోటి రకరకాలవి తయారవుతుంటాయి చూడండి. లెదర్ అంటూ ఉంటాం గదా! అలాంటివన్నీ అనమాట. అలాగే ఇప్పుడు పక్షులకైతే ఏం జేస్తారు? వాటి ఈకలకు రకరకాల కలర్‌లు వేసి గూడా వాటిని కొన్ని రకాల వస్తువులు తయారు చేసి, అందంగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు గదా! అది గూడా కరెక్ట్ కాదంటున్నారు. పక్షులను పట్టుకొని పంజరాల్లో బంధించడము, చేపలను తొట్టెలలో పెంచడము, వాటిని విక్రయించడం ద్వారా సంపాదించడము. ఈ పక్షుల దాని గురించి చిన్నగా ఒకటి తెలుసుకుందాము. రామదాసు ఏం జేస్తాడు? చిలుకని బంధించడం వల్ల లాస్ట్‌కు ఆయన కర్మ సిద్ధాంతము అక్కడ యాక్టివేట్ అయ్యి, కర్మ అనేది యాక్టివేట్ అయ్యి, ఆయన గూడా లాస్ట్‌కు చెరసాలలో పడతాడు గదా! అలాగనమాట. ఏది ఇస్తే అదే వస్తుంది. మీ ఆనందం కోసం మా స్వేచ్ఛను హరించడం న్యాయమా అని ఆ జీవులు అడుగుతున్నాయన్నమాట. అంటే చూడండి, విష్ణువు మత్స్యావతారం ఎత్తానంటాడు. మరి చేపలను తినడం ఎందుకు? అని ఎందుకు మానరని అడుగుతున్నారనమాట. కోడిగుడ్ల గురించి. ఆరోగ్యకరమైన ఆహారమా? అంటే ఇప్పుడు మాంసం అంతా మానేసినాము గదండీ! ఒక ఎగ్ ఒక్కటే తింటే ఏమవుతుంది? ఎగ్ అయినా తినొచ్చు గదా! మేము తినాలా వద్దా ఎగ్గు అనే దాని సందేశం ఎగ్గు శాకాహారం అంటారు గదా! అని మనల్ని గూడా ఎంతోమంది అడుగుతారు గదా! కోడిగుడ్లు ఆరోగ్యకరమైన ఆహారం అనేది కానే కాదని చెప్తున్నారనమాట. కారణం గుడ్లు భుజించడం వల్ల ఏర్పడే వ్యాధుల గురించి ఇటీవల పరి పరిశోధనలో కనుగొన్న అంశాలు మనము ఇప్పుడు తెలుసుకుందామని చెప్తున్నారనమాట. అమెరికాకు చెందిన డాక్టర్ ఈబి ఎమారి మరియు ఇంగ్లాండ్‌కు చెందిన డాక్టర్ హిన్నా గుడ్లు మనుషులకు విషతుల్యమైనవిగా పేర్కొంటూ పోషకత్వం మరియు రోగుల స్వభావంపై ఇటీవల కనుగొన్న విషయము అన్న పుస్తకంలో స్పష్టంగా అంగీకరించారంట ఈయన. పోషకత్వము మరియు రోగుల స్వభావంపై స్వభావం అనేది ఒక పుస్తకం ఉందంట. దాంట్లో దాంట్లో రాశారట. ఇంగ్లాండ్‌కు చెందిన డాక్టర్ జే. విలియం ప్రారంభంలో గుడ్లు తినేవారు. ఎక్కువ బలం చేకూరినట్టుగా భావించినా, ఆ తర్వాత వారు గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, పక్షవాతం ఇత్యాది భయానిక వ్యాధులకు బలవుతారని నిర్ధారించారు. ఆయన గూడా మొదట్లో గుడ్లు తినేవాడట. గుడ్లు ఎంత కాలము అంటే ఇలాంటి రకరకాల గుండె జబ్బులు, అంటే స్కిన్ ప్రాబ్లమ్స్, పక్షవాతం ఇలాంటి రకరకాల వ్యాధులు గూడా వస్తాయనేది ఆయన నిర్ధారించారనమాట, కనుగొన్నారు. గుడ్లు ఎంతకాలం నిల్వ ఉంటాయంటే, గుడ్లు 12 గంటల కంటే అధిక సమయం 8 డిగ్రీల సెల్సియస్ కన్నా అధికమైన తపమానంలో నిల్వ ఉంచితే, వాటి పెంకు లోపల భాగం కుళ్ళిపోయే ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రయోగాలు సూచించారు. ఇటువంటి పరిస్థితుల్లో అధిక వేడి కలిగిన భారతదేశంలో గుడ్లు కోళ్ల ఫారాల నుంచి విక్రయ కేంద్రాలకు తీసుకురావడానికి సుమారు 24 గంటలు పడుతుంది. అందుచేత గుడ్డును సేకరించిన వెంటనే రిఫ్రిజిరేటర్‌లో ఉంచి అమ్మడం అనేది సాధ్యం కాదు. అందువల్ల కాలుష్య ప్రక్రియ అప్పటికే మొదలై కుళ్ళిపోవడం అనే ప్రక్రియ మొదలవుతుంది. అందువల్ల గుడ్డులోని ద్రవ పదార్థం దాని పెంకు ద్వారా ఆవిరైపోవడం మొదలవుతుంది. ఆ తర్వాత రోగకారక క్రిములన్నీ దాన్ని ఆక్రమించి గుడ్ల యొక్క బాహ్య భాగాన్ని పెకిలించి దాన్ని పూర్తిగా కుళ్ళిపోయేలా చేస్తుంది. నిమిషాల వ్యవధిలోనే చెడిపోయిన ఇటువంటి గుడ్లను సరిగ్గా పరీక్షించకుండా తినడం వల్ల అనేక వ్యాధులు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే గుడ్లు 12 గంటల కంటే అధిక సమయం అనేది ఉండనే ఉండదట. ఇంకా మన దేశంలో ఉన్న
ఆ, ఈ మన దేశంలో ఉన్న హీట్ ఏదైతే వేడి ఉందో దానికి ఆ దగ్గరికి చేరేటప్పటికే అవి చెడిపోతాయి. కానీ అలాగే మనము వాటిని చెక్ చేసుకోకుండానే తినడం వల్ల రకరకాల రోగాలనేవి వస్తాయని చెప్తున్నారనమాట. కొలెస్ట్రాల్‌కు మెయిన్ ముఖ్య కారణమే గుడ్లని చెప్తున్నారనమాట. గుండె సమస్యలు మరియు అధిక రక్తపోటుకు గూడా ముఖ్య కారణం గుడ్లే అని చెప్తున్నారనమాట. పేగుల లోపలి గోడల్లోని రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పోగవుతుంది గదా! హ్మ్. కొలెస్ట్రాల్‌కు మూలాధారమే గుడ్లని చెప్తున్నారనమాట. ఆ తర్వాత మాంసము, ఇంకా కొవ్వు పదార్థాలు. రోజుకు 100 గ్రాముల గుడ్లు తింటే శరీరానికి అవసరమైన దానికంటే 21/2 రెట్లు కొలెస్ట్రాల్ చేరుతుంది. అంటే ఎగ్గుకు ఏం కొలెస్ట్రాల్ చేరదండి. తినండి అని మనకు డాక్టర్స్ బాగా చెప్తూ ఉంటారు గదా! అలా తింటే ఎంత వస్తుంది కొలెస్ట్రాల్ మన శరీరానికి ఎంత చేరుతుందనేది చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మాంసం గుడ్లు తినడం వల్ల విషతుల్య పదార్థాలతో పోరాడే శరీర సామర్థ్యం రక్త ప్రవాహంలో తగ్గిపోతుంది. చిన్న చిన్న వ్యాధుల నుంచి సైతం రక్షించుకోలేని స్థితి ఏర్పడుతుంది. అమెరికా మరియు బ్రిటిష్ వైద్యుల వైద్యులు గుడ్లు మానవులకు విషంతో సమానమని వర్ణించారు. గుడ్లు అనేది బ్రిటిష్ వాళ్ళు, అలాగే మనకు అమెరికా వాళ్ళు, వీళ్ళు ఏం చెప్పారంటే అసలు గుడ్లు మనుషులకు ఒక రకమైన విషాహారం అని చెప్పారనమాట. అది తినకూడదు, తినకూడని ఆహారము, విషాహారం అని చెప్పారనమాట. ఏ గుడ్లు శాకాహారము కానే కావు అని చెప్తున్నారు. ఇది చూడండి మనకు బాగా అవసరం కదా. గుడ్లు 2 రకాలు. పొదుగు ద్వారా పిల్లలు పుట్టే రకాలు మరియు పొదుగు ద్వారా పిల్లలు పుట్టే అవకాశం లేని రకాలు. కోడి అంటే ఇప్పుడు హ్మ్, కోడి పెట్టెలుంటాయి గదా! అవి పుంజులతో గనుక కలిస్తే అవి గుడ్లు పెట్టగలవు. ఈ గుడ్లను మామూలుగా ఏది అండం అంటారు గదా! అలా. స్త్రీ ప్రతి మాసం బహిష్టు పదార్థాలను ఎలా విసర్జిస్తుందో అలాగే కోడి పెట్టెలు నియమిత కాలంలో గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు కూడా కోడి పెట్టెలు గర్భాశయం నుంచి వెలువరించిన వ్యర్థ పదార్థమే. అంటే అప్పుడు కూడా ఆ కోడి పెట్టెలు ఏదైతే వ్యర్థాన్ని బయటికి పంపిస్తాయో అలాంటిదే అనమాట. ఈ గుడ్ల ద్వారా మితిమీరిన డబ్బు సంపాదించాలన్న ధ్యేయంతో వ్యాపారస్తులు వాటిని శాకాహార గుడ్లు, అహింస గుడ్లు ఇత్యాది తప్పుదారి అంటే ఇప్పుడు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ గుడ్లనేవి శాకాహారము, మనం తింటే బావుంటుంది. ఇవి అహింస, ఎటువంటి హింస లేకుండా వస్తూ ఉన్నాయి. మనం దేన్ని కట్ చేస్తలేము. అవి కోళ్ళు పెట్టడం వల్ల మనం తీసుకుంటున్నాము. ఇవి శాకాహారం అని చెప్తున్నారనమాట. ఇత్యాది తప్పుదారి పట్టించే పేర్లతో వర్ణిస్తున్నారు. 2 రకాల గుడ్లు కోడి పెట్టినవే కాకుండా వాటి రసాయనిక మిశ్రమం కూడా ఒకటే. ఒకవేళ వర్గీకరించాలనుకుంటే అలాంటి గుడ్లు అపక్వమైనవిగా, చనిపోయినవిగా లేక పుడుతూనే చనిపోయినవిగా పేర్కొనవచ్చు. ఏది ఏమైనా 2 రకాల గుడ్లు హానికరమైన గుణాలున్నవే. అంటే ఇప్పుడు కోడి పుంజు ద్వారా కోడి పెట్టిన గుడ్లైనా, లేదు ఇలా మామూలుగా మనకు కోళ్ళ ఫామ్‌లో దొరికిన గుడ్లైనా 2 రకాల గుడ్లు గూడా సరైనవి కావు అని చెప్తున్నారనమాట. హానికరమైనయి అని చెప్తున్నారనమాట. వాణిజ్యపరంగా లాభాలు కోసం అధిక సంఖ్యలో గుడ్లను పొందేందుకు కోళ్ళను ఎంతటి ఘోర చిత్ర హింసలకు గురి చేస్తారో చాలా మందికి తెలియదు. ఇది బాగా తెలుసుకోండి. వినండి. బాగా అర్థం చేసుకోండి. అంటే ఎవరైతే ఇప్పుడు ఈ వ్యాపారము ఇది చేస్తూ ఉన్నారో, వ్యాపారం అంటే వ్యాపారస్తులు గాదు, వాణిజ్యపరంగా చేస్తారు కదా! వాళ్ళ నుంచి వీళ్ళు వ్యాపారస్తులు తెచ్చుకుంటారు గదా! అధిక సంఖ్యలో గుడ్లు పెట్టడానికి వాటికి ఘోర చిత్రహింసలకనేది గురి చేస్తారనమాట. ఆ కోళ్ళని చాలా బాధ పెడుతూ ఉంటారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. కోళ్ళ పెంపకం వ్యాపారంలో అధికంగా లాభాలు ఆర్జించేందుకు కోళ్ళను ఎంత దుర్భర పరిస్థితిలో ఉంచుతున్నారు, ఎంతటి క్రూరమైన పద్ధతులు అవలంబిస్తున్నారో చూసే వాళ్ళకి గానీ తెలీదు. కోడిగుడ్లు పెట్టేందుకు అనుసరించే నరక కోడి గుడ్డు పెట్టేటప్పుడు ఏదైతే సరించే నరక దృశ్యమైన పద్ధతుల వల్ల ఈ భయోత్పాదం
నరకయాతన గుడ్లల్లో నిక్షిప్తమై వాటిని తినేవారికి జీర్ణాశయంలో కాక రక్తంలో కూడా ప్రవేశిస్తాయి. కోడి గుడ్డు పెట్టేటప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఏం కాదు, దానికి ఇంజెక్షన్లు అవన్నీ ఆ ఇస్తూ ఉంటారు. అంటే గుడ్డు పెట్టేటప్పుడు బాధ లేకుండానైతే గుడ్డు పెట్టదు. ఆ బాధ కూడా ఆ గుడ్డులోకి అనేది ప్రవేశిస్తుంది కదా. అంటే ఆ గుడ్డులో ఆ బాధ అనేది నిక్షిప్తం అయి ఉంటుంది కదా. తినేటప్పుడు కూడా మనకు రకరకాల అంటే ఇది మన శరీరంలోకి వెళ్తుంది కదా. అప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయని చెప్తున్నారు. కోడి పెట్టెలో పెట్టిన గుడ్లు ప్రకృతి సహజంగా పెట్టినవి కావు. అలాగే తమ ఇచ్ఛానుసారంగా పెట్టినవి కాదు. ఇదిలా ఉండగా ఇవి నిరాఘాటంగా గుడ్లు పెట్టేందుకు గాను వాటికి గుడ్ల సూత్రీకరణ గల హార్మోన్ మరియు ఇంజెక్షన్లు ఇస్తారు. గుడ్లు పెట్టడానికి ఎలాంటి ఇంజెక్షన్లు ఇస్తారో చెప్తున్నారు. గుడ్లు బయటికి వచ్చిన మరుక్షణమే ఇంక్యుబేటర్ అంటే గుడ్లు పెట్టేందుకు ఉపయోగించే సాధనంలో ఉంచి 21 రోజుల ప్రకృతి సహజ పద్ధతి భిన్నంగా 18 రోజుల్లోపే కోడి పిల్లలు పొదుగు నుంచి బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు ఇంక్యుబేటర్ అంటే ఆ గుడ్లు పిల్లలుగా తయారవ్వడానికి దాని లోపల పెడతారనమాట. పెట్టి మామూలుగా 21 రోజులకు పిల్ల పుడుతుంది అంటారు కదా. కానీ అది 18 రోజులకే బయటకు వచ్చేస్తుందనమాట. గుడ్ల నుంచి కోడి పిల్ల బయటపడగానే మగ మరియు ఆడపిల్లల్ని విడదీసి ఆడ కోడి పిల్లలు త్వరిత త్వరి త్వరిగతిన పెరిగించేందుకు గాను ప్రత్యేక రకమైన వాతావరణంలో మేపుతూ వాటిని పగలు రాత్రి కృత్రిమంగా అధిక వెలుగునిచ్చే విద్యుత్ దీపాల కాంతిలో మేల్కొని ఉండేటట్టుగా చేస్తారు. ఏం చేస్తారంటే ఇప్పుడు వాటిని కోడి పుంజులను కోడి పెట్టల్ని రెండింటిని కూడా వేరు వేరుగా పెంచుతారనమాట. అంటే ఇవి మళ్ళీ గుడ్ల కోసము కావాలి కదా. కోడి పెట్టెలు కోడి పుంజులు ఏంటి మాంసాహానికి కావాలి కాబట్టి విడివిడిగా పెంచడము. అలా రాత్రంతా కూడా పెద్ద పెద్ద లైట్లు వేసి రాత్రి అవి పగలు రాత్రి తేడా లేకుండా తింటాయి. మామూలుగా సహజంగా ఉండే పెరిగే కోళ్ళు ఏం చేస్తాయి, డే టైం మాత్రమే తింటాయి, రాత్రి మాత్రం పడుకుంటాయి కదా. ఇవి అలా కాదనమాట. అట్లా తిని తిని అవి ఏమైతే అంటే కనీసం రెక్కలు కూడా కదపలేవు, అవి కూడా నడవలేవు అనమాట. అలాంటి పరిస్థితిలో ఉంటాయన్నమాట. అవి అవే ఒకదానికొకటి పొడుచుకొని అలా ఉండి వాటిల్లో కూడా ఒక రకమైన బాధ కోపము అవన్నీ కూడా ఉంటాయి. వాటికి అవే పొడుచుకుంటూ ఉంటాయి, గాయాల పాలయ్యి కోపము చిత్రహింసలతో బాధపడుతూ ఉంటాయి అన్నమాట. గుడ్లు విసర్జించగానే వాలుగా ఏర్పరిచిన వలల్లోకి జారిపోగా గుడ్లను పొదగాలన్న వాటి బలీయమైన కోరిక నెరవేరదు. ఎప్పుడైతే గుడ్డు పెడుతుందో ఆ గుడ్ల పైన పొదగాలన్న కోరిక అనేది వాటికి ఉంటుందన్నమాట. కానీ అవి వీళ్ళు పెట్టే ఏవైతే ఆ జాలీలు అవి ఉన్నాయో గుడ్లు సైడ్కి వెళ్ళిపోతాయి, ఈ సైడ్కి ఉండిపోతాయి అనమాట. అలా కోడిపెట్ట గుడ్ల మీద కూర్చోకుండా ఉన్నట్టయితే త్వరిగతిన మరొక గుడ్డు అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆ గుడ్లు పొదగదో అది మళ్ళీ గుడ్డు పెడుతూ ఉంది కదా, అలా చెప్తున్నారనమాట. అంటే అలా జీవిత కాలము అవి ఆ పంజరాల్లో ఏవైతే కోళ్ళ ఫాముల్లో పెరుగుతూ అట్లా గుడ్లు పెడుతూనే ఉండాలన్నమాట. పొదిగేది లేదు కాబట్టి నిరంతరంగా గుడ్లు పెడుతూనే ఉంటాయి అన్నమాట. అలాగా. ఇంకోటి ఏంటంటే వీటికి ఎలాంటిది పెడతారంటే ప్రకృతి నిర్దేశించిన దానికి విరుద్ధంగా మరిన్ని ఎక్కువ గుడ్లు రాబట్టేందుకు వాటికి ఎండు చేపలు కలిపిన ప్రత్యేక దానతో కూడా వాటిని మేపుతారనమాట. గుడ్లు పెట్టే సామర్థ్యం క్షీణించిపోగానే వాటిని ఏం చేస్తారంటే వాటిని కూడా అమ్మేస్తారనమాట. అమ్మేసి అదే కట్ చేయడానికి అమ్మేస్తారంట. ఈ విధంగా సేకరించిన గుడ్లను శాకాహారం అని ఎలా మనము అనగలమని చెప్తున్నారనమాట. అంటే ఆ గుడ్డు రావడానికి ఆ కోళ్ళకు ఎన్ని రకాల హింస అనేది జరుగుతుంది కాబట్టి అది ఎటువంటి శాకాహారం కానే కాదు గుడ్డు అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అథర్వణ వేదంలో 8
8.6 23 మాంసం మరియు గుడ్ల నుంచి వెలువడిన జీవిని తినడం నిషిద్ధం అంటూ ఈ క్రింది పదాల రూపంలో పేర్కొనడం జరిగింది. ఏ హమ్మాం మాస్ మదంతి పౌరుషేయం షెయ్యే కవి గర్వాన్ కదాంతి కే కేశ్వస్తన్లో నవ్యాంసి అంటే ఎవరు వచ్చి లేక ఉడకబెట్టిన మాంసం, ఎవరు పచ్చి లేక ఉడకబెట్టిన మాంసం మరియు ఎవరు గుడ్లు అంతర్భాగంలోనున్న జీవిని విచ్ఛిన్నం చేస్తారో వారు కూడా విచ్చిత్తి గావించబడతారు అని అర్థము. ఎవరైతే మాంసము, పచ్చి మాంసము లేదు ఉడకబెట్టిన మాంసము ఏదైతే తింటారో, అలాగే గుడ్డు లోపల ఒక జీవి ఉంటుంది కదా, దాన్ని కూడా విచ్చిత్తి చేసి తింటారో వీళ్ళు కూడా అలా విచ్చిత్తి చేయబడతారు, వీళ్ళు కూడా అలా హత్య చేయబడతారు, అలా చంపబడతారు అని చెప్తున్నారనమాట అధర్వణ వేదంలో. జీవులను బలవంతంగా చంపి తినేవారు భగవంతుని దగ్గర కర్మ లెక్కలో అప్పగించవలసి వస్తుంది. అలాగే వివిధ మతాలు మాంసాహార భోజనాన్ని నిషేధించాయన్నమాట. కొన్ని రకాల మతాలు, ప్రపంచంలో అన్ని రకాల గ్రంథాలు ప్రతి జీవిలోనూ భగవంతుని ప్రతి రూపాన్ని వీక్షించమని, అహింస పరమోత్తమమైనదని ఉద్బోధించారు. సర్వ మతాలు అమాయక జీవులకు హాని కలిగించడం మరియు చంపడం లాంటి నిషేధించారు. అన్ని గ్రంథాలలో అన్ని రకాల వాటిల్లో కూడా జీవహింస చేయకూడదు అనేది ఎంతో బాగుంది. కానీ కొందరు తమ జిహ్వ రుచిని సంతృప్తి పరచుకోవడం కోసం, వాటిని స్వార్థపూరితమైన కోరికల కోసం, మతం కోసం మాంసం తినడాన్ని నిషేధించలేదని చెప్పడాన్ని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఇది అసత్యము. ఇంకోటి ఏంటంటున్నారంటే, ఇవి ఏమంటున్నాయంటే మమ్మల్ని తినకండి, ప్రేమించండి, భగవంతునికి అన్ని ప్రాణులు విలువైనవి అని చెప్తున్నాయి అనమాట. అమ్మవారి జాతర అంటారు, మమ్మల్ని చంపటమే వేడుకంటారు, చివరికి రోగాలు అవుతారు అని చెప్తున్నాయి అనమాట. అలాగే హిందూ మతం, మనకు హిందూ మతంలో కూడా వీర బ్రహ్మేంద్ర స్వామి భగవద్గీతలో కూడా మనకు చెప్పబడింది అనమాట. సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము, ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది. అంటే సాత్విక ఆహారం పళ్ళు, కూరగాయలు, ధాన్యాలు ఇలాంటివి తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే రాజసిక ఆహారం అంటే అధిక వేడిమి, పులుపు, కారము, మసాలా, ఎండు పదార్థాలు. రాజసిక అంటే నిర్జీవమైనవి, ఇవి కూడా ఇవి రాజసిక ఆహారం కిందికి వస్తాయని చెప్తున్నారు. తామసిక ఆహారం అంటే పాసిపోయిన రస విహీనమైన, సగం ఉడికి సగం ఉడకనివి, దుర్వాసన పూరితమైన, కుళ్ళిపోయిన, కలుషితమైన ఆహారాలు, మత్తు పదార్థాలు, మాంసం లాంటివి తామసిక ఆహారాలు అనేది చెప్తున్నారు అనమాట. మనిషికి దుష్కృత్యాలు పురిగొల్పి వారి వివేకాన్ని నిర్వీర్యం చేసి వ్యాధులు కలగజేస్తాయి, సోమరితనాన్ని మరియు దుష్ప్రవర్తనను కలగజేస్తాయి. అంటే ఎంతసేపటికి వాళ్ళు అవన్నీ తీసుకుంటే రకరకాల రోగాలే కాకుండా ఇంకోటి ఏంటంటే చాలా బద్ధకస్తులుగా కూడా తయారవుతారనమాట. ఈ తామసిక ఆహారం కూడా మనం కూడా ఇప్పుడు పొద్దున వండింది రాత్రి దాకా కాకుండా ఎప్పటిదప్పుడు వండుకొని తినడము చాలా ఉత్తమం. కాకుండా ఇంకా నిన్నటిది ఈ రోజుకి తినడం అనేది అసలు మన ధ్యానంలో కరెక్ట్ కానే కాదు. అది నిర్జీవమైన ఆహారం, దాంట్లో ఎటువంటి పోషక విలువలు అనేవి ఉండవని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ భీష్మాచార్యుల వారు మహాభారతంలో భీష్మ పితామహుడు మాంసం ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్, కొంచెం చెప్పుకుందాము. మహాభారతంలో భీష్మ పితామహుడు మాంసం తినేవారు, మాంసాన్ని విగ్రహించేవారు, మాంసం కోసం జంతువులను వధించేవారు, పాపాత్ములని అభివర్ణించారు. ఎవరు మాంసం తిని తమ శరీర మాంసాన్ని అధికం చేయాలనుకున్న కోరిక కలిగి ఉంటారు, వారు ఎప్పటికీ ప్రశాంతంగా జీవించలేరు. అంటే మాంసం తింటే నేను వెయిట్ పెరుగుదా కాబట్టి మాంసం తినాలనుకుంటారు కదా, వాళ్ళు ఎప్పటికి కూడా ప్రశాంతంగా జీవించారని చెప్తున్నారు అనమాట భీష్మ పితామహుడు. ఇంకోటి వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు ఈ శ్లోకంలో జీవులను వధించి జీవులకు వేసిన జీవదోషములు జిక్కువడును, జీవ హింస చేత
చిక్కిన మోక్షంబు కాళికాంబాంస కాళికాంబ అంటే ఒక ప్రాణిని చంపి ఇంకొక ప్రాణికి పెడితే పాపాల్లో చిక్కుకుంటావు అంతే తప్ప అలా జీవులను జంతువులను పక్షులను చేపలను హింసించి భక్షించే వారికి మోక్షము ముక్తి ఉండదని చెప్తున్నారనమాట వీరబ్రహ్మేంద్ర స్వామి. అంటే రోగాలు కష్టాలు బాధలు కుటుంబ సమస్యలు ఆ, ఆర్థిక సమస్యల నుంచి ముక్తి అనేది ఉండదు అని చెప్తున్నారనమాట. స్వామి నిర్మలానందగిరి కూడా అదే చెప్తున్నారట. మానవుని కోసం ఆ జంతువులే కనుక సృష్టించబడి ఉంటే వాటిని చంపడానికి మానవుడు ఆయుధాలు ఎందుకు ఉపయోగిస్తాడు? కానీ చాలా జంతువులు ఏ ఆయుధాలు లేకుండా మనిషిని చంపగలవు. అలాంటప్పుడు మనిషి జంతువుల కోసం సృష్టించబడ్డాడని ఎందుకు అనుకోకూడదు? అంటే ఇప్పుడు మాంసాహార జంతువులకు ఏంటి, అవి ఎటువంటి ఆయుధాలు లేకుండానే మనల్ని చంపి తింటాయి కదా. కానీ మనం ఏం చేస్తాము అంటే జంతువులు మన కోసమే సృష్టించబడ్డాయి, వాటిని మనం తినకపోతే ఏమైపోతాయి, ఇలాంటి అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. అలా మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి మాట్లాడుతూ ఉంటామంటే ఆయుధం ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనం కూడా వాటిలాగా పట్టుకొని వాటిని తినొచ్చు కదా. అలా తినలేకపోతున్నామంటే అవి మన కోసం సృష్టించబడలేదు. వాటి కోసం అవి సృష్టించబడ్డాయని తెలుసుకోవాలన్నమాట. అంటే మంచి చేస్తే చెడు లభించదు. చెడు చేస్తే మంచి లభించదు అని చెప్తున్నారనమాట. ఎలాంటి విత్తో అలాంటి పంటే కోస్తాము. హింస చేస్తే హింసే పొందుతామని చెప్తున్నారనమాట. ఇస్లాం మతం ఇస్లాం మతంలో కూడా తినకూడదు అన్నట్టుగానే చెప్పబడింది అనమాట. అంటే రాబోయే సర్వకాలాల్లో నువ్వు స్వర్గంలో నివసించాలనుకుంటే భగవంతుడు సృష్టించిన సమస్త జీవరాశులతో దయాస్వరూపుడవై సానుభూతి పరుడవై ప్రవర్తించు అన్నదే దీని సారాంశం. ఇస్లాం మతంలో ఒకటి సూక్తి ఇచ్చారు, శ్లోకము. దానికి జంతువుల మాంసం కానీ వాటి నెత్తురు కానీ దేవునికి చేరవు, స్వీకరించడు అంటే ఇష్టపడడు. ఆయన పట్ల నీ భక్తియే నీకు చేరుతుంది. స్వీకరిస్తాడు అంటే కోరుకుంటాడు, భక్తి మాత్రమే చేరుకుంటుంది అనేది ఇస్లాం మతంలో కూడా చెప్పబడింది అనమాట. సుప్రసిద్ధ భక్త షికామణి మీర్ దాదా గారు, ఎవరు కానీ ఏ జీవరాశికి చెందిన మాంసం తిన్నా అందుకు ప్రతిఫలంగా తన మాంసాన్ని ఇవ్వవలసి వస్తుంది. ఎవడు మరొక జీవి ఎముకలను వేరు చేస్తాడో వాడి ఎముకలు కూడా ఒక్కలవుతాయి. మరొక జీవి నుండి చిందించిన ప్రతి రక్తబొట్టు తన సొంత రక్తబొట్టుతో లెక్క కట్టవలసి ఉంటుంది. ఎందుకంటే అది తిరుగులేని న్యాయ సూత్రం అని చెప్పారు. అంటే ఇప్పుడు దాని బొక్కలు ఇరిసిన, దాని రక్తం తాగిన, దాని మాంసం తిన్నా మనది కూడా అలాగే చేయబడుతుంది. సృష్టి ఏది చేస్తామో అదే వస్తుంది అని చెప్తున్నారనమాట కర్మ సిద్ధాంత ప్రకారం. కబీర్ ముస్లిం ముస్లింలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏమన్నాడంటే, ఉపవాసాన్ని పాటించే ఉపాసకుడు మాంసం రుచిని ఆస్వాదించేందుకు జీవుల్ని వధిస్తే అతని ఉపవాస వ్రతం నిష్ప్రయోజనమవుతుంది. సృష్టీకరించాడు అల్లా ఈ ప్రవక్తను ఈ ఈ ప్రవర్తనను అంగీకరించడన్నాడు. కబీర్ కూడా ఏమన్నాడంటే, వాళ్ళు ఉపవాసం చేస్తారు కదా రంజాన్ మాసంలో, అలా ఉపవాసం చేస్తారు, తర్వాత మాంసం తింటారు. అంటే ఆ ఉపవాస ఫలితం కూడా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదని చెప్తున్నారనమాట. అల్లా దాన్ని అంగీకరించడం చెప్తున్నాను. లండన్ మసీదుకు ఇమాం అల్ హఫీజ్ బిఏ మాస్రి తన పుస్తకం జంతువులపై ఇస్లాం యొక్క చింతనలో మతం పేరుతో జంతువులపై అత్యాచారాన్ని గురించి దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ పవిత్రమైన ఖురాన్, మసీద్ మరియు పవిత్ర ప్రవక్త మహమ్మద్లను ఉటంకిస్తూ జంతువులను యాతనకు గురి చేసే అన్ని చర్యలు మరియు పక్షుల్ని పంజరాల్లో బంధించడం సైతం పాపమేనని ఆయన వర్ణించాడనమాట. జంతువులను హత్య చేసి తినడమే కాదు, పక్షుల్ని వీటిని కూడా పంజరాల్లో బంధించి వాటిని కూడా అలా ఇబ్బంది పెట్టడం కూడా పాపమే అని చెప్తున్నాడు అనమాట. ఆనందంగా జీవించే హక్కు మీకే కాదు భగవంతుడు మాకు కూడా ఇచ్చాడని అవి జంతువులు చెప్తున్నాయి అనమాట. ఇమాం సాహెబ్ పుస్తకంలో 18వ పుటలో పవిత్ర ప్రవక్త
మహమ్మద్ ప్రవచనాలను ఇలా పునరుద్ఘటించారు. తమకు తాము అర్హత కలిగి ఉండని పిచ్చుకను లేక ఏ చిన్న జీవినైనను చంపనివాడు ఎవడు ఉండడు. అయితే భగవంతుడు దీని గురించి అతన్ని ప్రశ్నిస్తాడు. ఏ పిచ్చుకపై సానుభూతి చూపి దాన్ని చంపకుండా విడిచిపెడతాడో తీర్పు ప్రకటించే రోజున అల్లా వాడి మీద దయ చూపుతాడు. సరే, ఇంతకుముందు గతంలో చంపామండి, మనకు తెలియదు కదా, చంపాము. కానీ మరి ఇప్పుడు దానికి ఎలా ప్రాయశ్చిత్తము అంటే, ఇదివరకు చంపినావు కానీ ఇప్పుడు చంపకుండా దాన్ని ఒక రకమైన జాలి ప్రేమతో నువ్వు వదిలేసినావు అంటే ఆ తీర్పు అనేది అక్కడ ఇక్కడ అంటే నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా అని చూసి మనకు కర్మ అనేది క్లియర్ అవుతుంది అని చెప్తున్నారనమాట. గతంలో కర్మ, ఇప్పుడు నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది కాబట్టి ఆ కర్మ ఫలితం అంతగా ఉండదు అని చెప్తున్నారనమాట. ముస్లింలను ఉద్దేశించి కొందరు మహాత్ముల అభిప్రాయాలు. గరీబ్ దాస్జీ ముల్లా, ఎందుకు అరుస్తూ బాంగ్ ఇస్తావు? అల్లాకు అల్లాకు చెముడు లేదు. 30 రోజులు రోజు ఉపవాసం ఉండి చంపి మాంసాన్ని తింటావు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అదే అనమాట. అంటే వాళ్ళు అన్ని రోజులు ఉపవాసం ఉంటారు కానీ మళ్ళా మాంసం తిని వాళ్ళు ఘోర పాపాలను అనేది మూట కట్టుకుంటారనమాట. వాజీ, ఆవు, మేక, కోడి, చేప అన్నింటిలో రక్తం ఒకే రకంగానే ఉంటుంది. కలర్ వేరేది ఉండదు కదా, అన్నింటిలో ఒకే రకమైన కలర్ ఉంటుంది కదా రక్తము. అలాగనమాట. ఒక మేక పరమాత్మ దర్బారులో న్యాయం కోసం చేసే ఫిర్యాదును ఏ విధంగా వర్ణించారో చూసుకుందాం ఒకసారి. ఓ ప్రభు కాజీ ఓ ప్రభు కాజీ నా శిరస్సు ఖండించాడు, అతని శిరస్సు కూడా ఖండించండి. పేదలకు ధనికులకు ఒకే రకమైన న్యాయం చెయ్యండి అని మేక పరమాత్మతో విన్నవించుకుంటుందన్నమాట. అంటే ఇప్పుడు నా నా మెడను కట్ చేశాడు కానీ ప్రభు తనకు నాకు ఒకే రకమైన న్యాయం ఉండాలి కదా, కట్ చేశాడు కాబట్టి మీరు తన మెడను కూడా కట్ చేయండి అని మేక అనేది న్యాయస్థానంలో చెప్పుకుంటుంది అనమాట. పలాటు సాహెబ్, ఇస్లాం మతానికి చెందిన అసలైన సందేశాలను పరిశీలిస్తే జీవులన్నింటిలో ఒకేలాగా ప్రాణం ఉన్నదని, అందరిలో ఇందాకేమో రక్తం ఒకటే కలర్లో ఉందని చెప్పారు కదా, జీవులన్నింటిలో కూడా ఒకే రకమైన ప్రాణం ఉందని, అందరిలో ఆ ఒక్క పరమాత్ముడే కనిపిస్తున్నాడని మరొకరు లేరని తెలుస్తుంది. ఓ మొల్వి, నీకు జివ్వ చాపల్యం శోభించదు, ఎందుకంటే జంతువుల మాంసంతో వాటి రక్తం కలిసి ఉంటుంది. నీవు జీవుల ఆత్మకు దుఃఖాన్ని కలిగించే పాపాన్ని ఎందుకు చేస్తావు? అందరిలో ఆ ఒక్క పరమాత్ముడి ప్రకాశమే ఉన్నదని సంగతి గుర్తించుకో. నీవు పెద్దల హజరత్ మహమ్మద్ సాహెబ్ అజ్ఞానుసారంగా నడుచుకోవడం లేదు. నిర్దయుడే నిజమైన మతభ్రష్టుడు, నాస్తికుడే నీచుడు. అంటే వాళ్ళ దాంట్లో కూడా మాంసం తినమని ఎక్కడా లేదు. వాళ్ళ మత ప్రవక్త కూడా చెప్పలేదు. వాళ్ళ దానికి వీళ్ళు విరుద్ధంగానే వాళ్ళ నాలుక కోసమే అలా చేస్తున్నారు కానీ వాళ్ళ దాంట్లో కూడా అలా ఏమీ లేదనమాట. అంటే ఏ గ్రంథంలో కూడా మాంసం తినమని, అది మాంసం తినడము మంచిదే అని, దాన్ని పరమాత్మ సహిస్తాడు అనేది ఎక్కడ కూడా లేదనమాట. అది మనము పరమాత్ముడికి, ప్రకృతికి, జీవులకు అన్నింటికి కూడా విరుద్ధంగా చేస్తున్న పని అని చెప్తున్నారనమాట. ఎవరు చెప్పినా, కబీర్ చెప్పినా, ఎవరు చెప్పినా. క్రైస్తవ మతంలో కూడా నీవు ఇప్పుడు ఒక్కటి తెలుసుకుందాం. క్రైస్తవ మతంలో కొంచెం చిన్నది, క్రైస్తవుల మతంలో, జైన మతంలో అలా ఈ బైబిల్ యేసు ప్రభువు అరామైక్ భాషల్లో చెప్పబడిన మూల వచనాలు అసలైన అనువాదం అని చెప్పబడుతుంది. ఈ పురాతనమైన చేతి వ్రాత దస్తావేజు వాటికన్ గ్రంథములో ఉంది. దాని వ్రాయబడి ఉన్న విషయం. కొందరు జిజ్ఞాసులు యేసు ప్రభువుని, ఓ దైవదూత, మీ వద్ద అమర జీవనపు రహస్యం ఉంది, మేము తిరిగి ఎన్నడూ దుఃఖాలను ఎదుర్కొనకుండా ఉండేందుకు గాను ఎలాంటి పాపాల నుంచి జాగ్రత్త పడాలో మాకు చెప్పండి అని ప్రశ్నిస్తారనమాట యేసు ప్రభుని. దానికి యేసు ప్రభు అసలు విషయం ఏమిటంటే, ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమను తామే చంపుకుంటున్నారు. ఎవరైతే చంపబడిన జంతు మాంసాన్ని తింటారో వారు నిజానికి తమ మృత మాంసాన్ని తింటున్నారు. జంతువుల మృత్యువు వారి స్వీయ మృత్యువు, ఎందుకంటే ఈ పాపానికి ఫలితం శిక్ష
మరణం కంటే తక్కువగా ఉండజాలదు. అంటే దాన్ని చంపుతున్నానంటే నన్ను నేను చంపుకుంటున్నట్టే. అంటే నీ మాంసం నువ్వే తింటున్నావు అని చెప్తున్నాడు. కాబట్టి జంతువులని చంపి తింటున్నావు కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ పాపానికి ఫలితము శిక్షే. అది మరణం కంటే తక్కువ అనేది ఉండనే ఉండదని చెప్తున్నాడు అనమాట. జైన మతంలో కూడా జీవించు జీవించనివ్వు. జైన మతంలో 5 మహావ్రత మహావ్రతాల్లో మొదటిది అత్యంత ఆవశ్యకమైన మహావ్రతము అహింస. జైన మతంలో ఏంటి? అహింస ఒకటి. ఏ జీవికి ఏ రకమైన దుఃఖాన్ని కష్టాన్ని కలిగించకుండా ఉండటము, వాటిపై దయ ప్రేమ చూపించడం అన్నది ముఖ్యమైన వ్రతంగా భావిస్తాము. వారు దీనినే మహావ్రతం అంటారు. జైన మత ప్రకారము జంతువులను బాధించడం, దుఃఖాన్ని కలిగించడం, కొట్టడము, వాటిపైన అధిక బరువు వేయడం కూడా మహాపాపంగా పరిగణించబడుతుందన్నమాట. వాటిని చంపి తినడమే కాదు, వాటిని ఎక్కువ బరువు పెట్టి, ఇప్పుడు గాడిదలు, గుర్రాలు అలాంటి వాటి మీద మోపిస్తారు కదా, ఆ ఆ ఎద్దుల బండి ఇలాంటిది కూడా, అది కూడా పాప కిందికే వస్తుంది. వాళ్ళకి ఎంతసేపటికి కూడా ప్రేమ, దయ, కరుణ, అహింస ఇవన్నీ వాళ్ళ యొక్క వ్రతాలు అని చెప్తున్నారనమాట. అదే బుద్ధుడి బౌద్ధ మతం తెలుసుకుందాం. అహింస పరమో ధర్మ. అహింసే అన్ని ధర్మాల కంటే ఉత్తమమైన ధర్మం. బుద్ధుని జీవితంలో అహింసకు సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ తెలుసుకోవాలంటే టైం పడుతుంది. రాజైన బింబిసారుడు ముక్తి కోసం 1000 పశువులను బలి ఇవ్వబోతున్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారము ఆ పశువుల కాపరులు ఎన్నో పశువులను ఆ నగరం వైపు అయిపోవచ్చిందండి నగరం వైపు తోలుకు వెళ్తూ ఉంటారన్నమాట. ఆ తీవ్రమైన ఎండలో దెబ్బలు తింటూ పశువులు గాబరతో పరిగెత్తూ ఉంటాయన్నమాట. పశువులు అంటే ఎంతో అంటే బాధమయ దృశ్యాన్ని చూసి బుద్ధుడు కోమల హృదయం ఆయన కోమల హృదయం అనేది చాలా బాధ అనిపిస్తుంది ఆయనకి. ఆయన వారితో, సోదరులారా ఈ పశువులను ఎక్కడికి తోలుకెళ్తున్నారు అంటే, మహారాజు బింబిసారుడు యజ్ఞశాలలో వాటిని బలివ్వబోతున్నాడు అని పశువుల కాపర్లు క్లుప్తంగా ఆయనకు విషయం అనేది చెప్తూ ఉంటారనమాట. బుద్ధ భగవానుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయన్నమాట. వారు కూడా వాటితో పాటు నడిచి ఆ యజ్ఞశాలకు అనేది చేరుకుంటాడనమాట. చేరుకొని, ఓ దేవతల్లారా, యజ్ఞము ప్రారంభమైపోద్దనమాట. ఒక పశువుపై పదునైన కత్తిని ఉంచి, ఓ దేవతల్లారా మీరందరూ వచ్చి ఈ పశువుని స్వీకరించండి, ఇది రాజా బింబిసారుడి కోసము బలివ్వబడుతుందని చెప్తారనమాట అని మంత్రం చదువుతుంటుంటారు వాళ్ళు. అప్పుడు అది విన్న బుద్ధ భగవానుడు హృదయం అనేది కరిగిపోతుందనమాట. రాజా కొంచెము ఆలోచించు, ప్రాణాలను ఎవరైనా తీయగలరు, కానీ ఎవరైనా ప్రాణాలని పోయగలరా? ఎంతటి నిమ్న జాతికి, అధమ జాతికి, నిరర్ధకమైన జాతికి చెందిన వాటికి కూడా ప్రాణము ప్రియమైనదే. ఎవరు తమ ప్రాణాలు అర్థించడానికి సిద్ధపడరో, మన మనసులో దయ అనే భావం ఉంటే ఈ జీవితం అమూల్యమైనది. జనులు తాము స్వయంగా నిర్దయులై ఉండి దేవతల నుంచి దయను అర్థిస్తారు. అంటే మనం నిర్దయగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ నుంచి సహాయం అనేది అర్థిస్తాము అని చెప్తున్నాడు అనమాట. సర్వజీవులు సమానమేనన్న జ్ఞానము ఎవరికి కలుగుతుందో వారే శ్రేష్టమైన మానవులు అని చెప్తున్నారు అనమాట. బుద్ధ భగవానుడు ఇంకా ఇలా అంటాడనమాట. చూడండి, ఏ పశువులైతే మానవులను ఆధారంగా చేసుకుని వారిపైన నమ్మకంతో జీవిస్తాయో, గడ్డి అవి తిని అమృతతుల్యమైన పాలనిస్తాయో, జనులు అలాంటి వాటి గొంతులపై కత్తులు నాడించి కత్తులు నాడించడానికి కూడా వెనకడట్లేదు కదా, వాటిని కట్ చేయడానికి. పశువుల్ని చంపడం ఘోరమైన పాపం. ఇలా చేయడం అంటే రక్తపాతం ద్వారా, హత్యల ద్వారా దేవతలు ఎన్నటికీ సంపన్నులు కారు. అత్యాచారం చేసేవారు, జీవులను చంపేవారు వాటి ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అన్నారనమాట. బుద్ధ భగవానుడు దయా ప్రేమతో నిండిన ఈ ఉపదేశాన్ని విని బింబిసారుడు పశువులను బలివ్వటం మానేస్తాడనమాట. అంతేకాదు, ఆయన బుద్ధుని ఆదేశాలు ప్రజలందరికీ ప్రకటిస్తాడు. అందుచేత జంతువుల పట్ల దయ, కరుణ కలిగి ఉండాలి. ఎవరైతే జంతువులను, పక్షులను చంపుతారో వారు నిర్దయులు, చండాలులని తెలుసుకోండి. మహాత్ముల అభిప్రాయాలు కూడా, మాంసం భుజించడం ఒక వ్యక్తి స్వభావాన్ని
హింసాత్మకం చేస్తుంది. మాంసం తినేవారి, మత్తు పానీయాన్ని తాగేవారి శరీరాలు మరియు వీర్య కణాలు కూడా కలుషితం అవుతాయని స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారనమాట ఈ విషయాన్ని. గాంధీ మహాత్ముడు కూడా, మహాత్మా గాంధీ పుత్రుడు తీవ్ర అస్వస్థుడైనప్పుడు మాంసపు పులుసు తీసుకోకపోయినట్టయితే పిల్లవాడు బతకడం అసాధ్యమని వైద్యులు చెప్తారనమాట. మహాత్మా గాంధీ కొడుకుకు ఒక రకమైన హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు గాంధీ గారు వారి సలహాన్ని తోచిపుచ్చుతారనమాట. ఆయన మాంస పులుసు తీసుకోకుండానే వారి అబ్బాయి కోలుకుంటాడనమాట. ఎవరు మాంసం తినడం వల్ల మత్తు పానీయాలు సేవించడం చేస్తారో వారి మనిషి రూపంలో ఉన్న మృగాలు, వారు ఈ భూమికి భారము అనేది ఆచార్య చాణక్య గారు చెప్తున్నారు. అలాగే మనకు రమణ మహర్షుల వారు అహింసే పరమోత్తమ ధర్మం, సాత్వికాహారులైన పళ్ళు, పాలు, కూరగాయలు, పిండి పదార్థాలు ఇత్యాది వాటిని తగు మోతాదులో తీసుకోవాలనేది రమణ మహర్షి చెప్తున్నారనమాట. పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, పిండి వంటలు ఇలాంటి పదార్థాలే తీసుకోవాలని చెప్తున్నారు. ఎవరు జంతువులను చంపడం మీదే జీవిస్తారో వారు చివరకు అనారోగ్యంతో, దారిద్ర్యంతో బాధపడటమే కాదు అవమానాలకు గురవుతారు. ఈయన తిరువల్లవార్ చెప్పారు. జార్జి బెర్నార్డ్ షా ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తుంటారో, చంపుతుంటారో అంతకాలం యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు. ఇంకోటి, అహింస అన్నది స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే అహింస ఉంటుంది. అహింస మనల్ని భయరహితుల్ని చేస్తుంది. ఏనుగు పాదముద్రలో అన్ని జంతువుల పాదముద్రలు ఎలా అమరుతాయో అలాగే మహోన్నత అహింసలోనే అన్ని మతాల ధర్మాలు ఇమిడి ఉన్నాయి. మతానికి ధర్మానికి వేరుగా లేదు, అన్నీ కూడా అహింసలోనే ఉన్నాయని చెప్తున్నారనమాట. మాంసం తినడం వల్ల స్వామి వివేకానందుడు అలా చెప్పాడనమాట. మాంసం తినడం వల్ల ఊర్ధ్వలోక వాసులు మనకు అందించే సందేశాలు మనము అందుకోలేమని చెప్తున్నారు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు చంపబడిన జీవుల ఆత్మల నుంచి అందిన సందేశం మానవుల ఆహారంగా మాంసాన్ని ఉపయోగించుకున్నా పర్వాలేదు, కానీ దానికోసం మా పట్ల వారు ప్రవర్తించే విధానమే మాకు అత్యంత బాధాకరము. ఆయనకు డోరిన్ వర్జ్వా చెప్తున్నాను అనమాట. ఆలోచించండి, మానవుల్ని ఎలా ప్రేమిస్తాయో, మానవుల ఆనందం కోసం ఎంత కష్టపడతాయో, ఆఖరికి తమ ప్రాణాలను సైతం బలిస్తాయి. అందుచేత వాటిని హింసించకండి, ప్రేమించండి అని చెప్తున్నాను అనమాట. మాంసాన్ని ఉపయోగించుకున్నా మా మాంసాన్ని పర్వాలేదని చెప్తున్నాయంట జీవులు. వాళ్ళకు అంటే వాటి ఆత్మల నుంచి ఆయనకు అందిన సందేశము ఏంటంటే, అలా తీసుకున్నా పర్వాలేదు కానీ వారు మా పట్ల ప్రవర్తించే విధానమే మాకు అత్యంత బాధాకరం అని చెప్తాయంట జీవులు. ఎవరైతే జీవుల మాంసాన్ని చీల్చుతారో వారి మాంసం కూడా చీల్చబడుతుంది. ఎవరైతే ఎముకల్ని విరుస్తారో, ఇందాక తెలుసుకున్నాం కదా, అలా అనమాట. మైకేల్ నేమి ఓషో గారు ఏమంటున్నారంటే, జంతువులు మన సహోదరులు. మీరు తినడానికి ఒక జంతువుని చంపడం అనే ఆలోచనే అసహ్యకరమైనది. ఏ జంతువు చంపబడకూడదు. భూమి మీద ఏ జంతువు అవసరం ఉన్నా అది జీవిస్తుంది. అలాగే ఏ జంతువు అవసరం భూమి మీద ఉండదో, దాన్ని చంపినా చంపకపోయినా భూమి మీద అది అదృశ్యం అవుతుంది. అంటే చంపకపోతే ఈ జంతువులన్నీ ఎక్కువైపోతాయి. గొర్రెలు, మేకలు, ఇవన్నీ కోళ్ళు, మొత్తము ఇవి భూభాగం అంతా నిండిపోతాయి అని అనుకుంటాం కదా. ఏ జంతువు దానికి భూమి మీద ఉండడం అవసరం అయితే ఉంటుంది, అవసరం లేకుంటే వెళ్ళిపోతుంది అని చెప్తున్నారనమాట. భూమి మీద తినడానికి ఎంతో శాకాహారం ఉండగా ఆహారం కోసము జంతువులను చంపడం అన్నదే ప్రశ్న. శాకాహారం లేకపోతే అది వేరే సంగతి, కానీ ఎంతో శాకాహారం ఉంది, మరి ఎందుకు చంపాలి? ఒక శరీరాన్ని ఎందుకు నాశనం చేయాలి? అలాంటప్పుడు నరమాంస భక్షకుడు కావచ్చు కదా. మనిషిని చంపడంలో తప్పేమిటి? మనిషి యొక్క మాంసం ఇంకా బాగుంటుంది కదా, మనిషి మాంసం తినడం ప్రారంభించవచ్చు కదా అని అడుగుతున్నారనమాట.
జంతువులు మానవులకు సోదరులు తోబుట్టులు కారణం వారి నుండి మానవులు వచ్చారు. జంతువుల నుంచే మనం వచ్చామంటారు కదా, అది మన కుటుంబం. మానవుల్ని చంపడం అంటే ఎదిగిన జంతువుని చంపడం, జంతువులను చంపడం అంటే ఎదుగుతున్న మానవుల్ని చంపడం, రెండు సమానమే. కారణం ఒకనాటి జంతువులే మనుషులుగా పరిణామం చెందుతున్నారు. 1వ తరగతి చదువుతున్న బాలుని చంపిన, యూనివర్సిటీలో అత్యున్నత విద్యను అభ్యసించిన యువకుని చంపిన పెద్ద తేడా ఏమీ లేదు. నీ భార్యని చంపి తినవచ్చు కదా, ఆవిడ చాలా అందంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది కదా, నీ తల్లిని ఎందుకు తినకూడదు? నీ భార్యను, నీ భర్తను, పిల్లల్ని కూడా తినొచ్చు కదా, వారు చాలా రుచిగా ఉంటారు. ఈ ఈ సమస్య మతపరమైనది కాదు. నీకు మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను, ఇది సౌందర్యోపాసనకు చెందిన విషయం. సెయింట్ ప్రాప్సిస్ భుజాలపై పక్షులు వచ్చి కూర్చుండేవి. చేపలు అతనిని చూడడానికి నదిలోంచి పైకి ఎగిరి వచ్చేవని చెప్పే కథలున్నాయి. జంతు జాతిలో అతనికి అటువంటి బంధుత్వం ఉండేది. జంతు జాతిలో అతనికి అటువంటి బంధుత్వం అనేది ఉండేదంట. అతను మొక్కలను సహోదరి అని, పక్షులను సహోదరులని సంబోధించేవారు. శవం కాలుతుంటే దుర్గంధం వస్తుంది, అరిష్టమని ఊరి బయట శ్మశానంలో కాలుస్తాం. మరి మరణించిన జీవి యొక్క మాంసాన్ని వేయిస్తూ అలాంటి దుర్గంధమే వస్తుంది కదా. శవం నుంచి ఎటువంటి వాసన వస్తుందో, ఈ జంతువుని చంపి దాన్ని కాల్చేటప్పుడు కూడా అలాంటి వాసనే వస్తుంది కదా అంటున్నారు. వారే కాదు, భారతదేశానికి చెందిన సమస్త భక్తగ్రీ భక్తగ్రేసరులు మరియు ప్రవక్తులైన కపిల వ్యాస, పాణిని, పతాంజలి, శంకరాచార్య, ఆర్యభట్ట మొదలైన వారు, ఇస్లాంకు చెందిన సర్వసూపి భక్త శిఖామణులు మరియు అహింసో పరమో ధర్మ అని అహింస పాఠాన్ని బోధించిన గౌతమ బుద్ధుడు, జీసస్, మహావీరుడు గురునానక్ మరియు మహాత్మా గాంధీ, వీరంతా సన్మార్గ చింతనలకు మరియు ధర్మావలంబనకు మాంసాహారం అవరోధమని తెలియజేశారు. చివరకు శాకాహారమే శ్రేష్టమని, మాంసాహారం పాపమని తెలుసుకోండి. మాంసాహారం మానండి, శాకాహారులు కాండి. ధ్యానం చెయ్యండి, మాంసాహారం వద్దు, శాకాహారము ముద్దు. శాకాహార పిరమిడ్. అతి తక్కువ తిండి తినండి, తక్కువ తినండి, మధ్యస్థంగా తినండి, ఎక్కువగా తినండి. అంటే అతి తక్కువగా తినండి అంటే నూనెలు, కొవ్వు పదార్థాలు, స్వీటు, కారము, మసాలాలు, చాక్లెట్లు, కేకులు, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ చాలా తక్కువ తినమని చెప్తున్నారు అనమాట. అతి తక్కువ తినండి అని చెప్తున్నారంట. తక్కువ తినండి అంటే వెన్న, నెయ్యి మొదలగున పాల పదార్థాలు, బీన్స్ మరియు గింజలు తక్కువ తినండి అని చెప్తున్నారు. మధ్యస్థంగా తినండి అంటే బియ్యము, గోధుమలు, కాయధాన్యాలు, పప్పులు, బ్రెడ్ మొదలైనవి మధ్యస్థంగా తినండి అని చెప్తున్నారు. ఎక్కువగా తినండి అంటే పండ్లు ఎక్కువగా తినండి అని చెప్తున్నారు. ప్రతిరోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగండి, వీలైతే ఇంకా ఎక్కువగా తాగండి అని చెప్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మనం ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఈరోజు బుక్ రీడింగే చేసుకున్నాము. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్కి, అలాగే మీరు గ్రూప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రణామాలు, శతకోటి కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.